20 years of excellence. Sun International Institute of Tourism and Management. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే కొన్నిసార్లు డిమోటివేట్ అయిన ప్రతిసారి ఆయన చూసి నేను మోటివేట్ అవుతూ ఉండేదాన్ని అనమాట. మీ సక్సెస్ చూసి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ చూసి కానీ ఎప్పుడూ ఐ నెవర్ ఫెల్ట్ జెలస్. నాకు ఎప్పుడు ఒక విషయంలో జెలస్ అనిపిస్తుంది అంటే యువర్ ఫ్రెండ్స్ ఇచ్చే ఆ థెరపీ ఉంటుంది. లైక్ ద వే యూ హ్యావ్ ఫన్ విత్ దెమ్, ద వే యూ హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్. అది నువ్వు ఫ్యామిలీతో చేయలేవు అలాంటి కాన్వర్జేషన్స్. టిపికల్ ఇండియన్ పేరెంట్స్ అంటాం కదా, ఐ మీన్ సేమ్ డైలాగ్స్ సార్, సేమ్ అప్బ్రింగింగ్ ఒకటి ఉంటుంది, గ్యారంటీ మన పిల్లాన్ని ఇలానే మేనేజ్ చేయాలి, ఇలానే మెయింటైన్ చేయాలి. మమ్మీ కొంచెం అట్లా ఉండేది. ఇప్పుడు కిస్ ఇస్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు కూడా చిల్లి లైక్ ఇవన్నీ చేస్తున్నావు కానీ జాబ్ కూడా చేసుకోరు కదరా. ఈ లైఫ్ హిట్టింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది? అందరం అంబానీ అనుకుంటారు ఫస్ట్. 10th అవ్వగానే ఇంకేముంది, నేను బిజినెస్ చేస్తా, 100 crores సంపాదిస్తా, 1000 crores సంపాదిస్తా అనుకుంటా. బట్ దెన్ లైఫ్ హిట్స్ యూ, అక్కడ తెలుస్తుంది ఒక 5,000 సంపాదించడం కూడా చాలా కష్టమైంది. ఎంత బోర్ కొడుతుందంటే జాబ్, ఇట్స్ సో ఇరిటేటింగ్. ముందర ఒక ఏసీ అట్లా పెట్టుంది, దానే చూస్తుండే రోజు. స్ప్లిట్ ఏసీ పక్కన విండో, అందరు పని చేసుకుంటున్నారు, నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆ ఒక పాయింట్ వస్తుంది విచ్ విల్ టెల్ యూ యూనివర్స్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. అక్కడ స్టెప్ తీసుకుంటే యూ విల్ గెట్ సక్సెస్ అనిపిస్తుంది నాకు. ఆ మూమెంట్లో అనిపించింది. ఒకరోజు ఐ హ్యాడ్ టు టెల్ మై వైఫ్, ఏం చేస్తున్నావు అసలు నువ్వు అనేది. బికాస్ షీ యూస్ టు గో టు ద జాబ్, నేనేమో ఇంట్లో ఉంటుండే. షీ డజంట్ నో. ఇంకా దిస్ ఇస్ ద మూమెంట్ అనమాట, మూమెంట్ ఆఫ్ ట్రూత్ వేర్ ఐ హావ్ టు రివీల్ దిస్. అదేదో ఇంట్లో లవ్ మ్యారేజ్ గురించి చెప్పినంత టెన్షన్తో ఫ్రమ్ ద బిగినింగ్ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు లేదు. అందరికన్నా ముందు చాలా మంది అప్రోచ్ అయ్యారు, ప్లీజ్ యూజ్ అ బెట్టింగ్ యాప్ అని నా కూతురు చెప్పా. ఇది చేయనప్పుడు ఇంకొకటి అయితే పక్కా చేయను నేను. విచ్ కార్ ఆర్ ఏ బైక్ అంత స్పెషల్ మెమరీ ఉంది మీకు దాని వెనుక? ఐ థింక్ కరిజ్మా అండ్ టైగర్. టైగర్ మేడ్ మై లైఫ్ కంప్లీట్లీ. చాలా మంది BMW కొంటున్నాం అంటే షో ఆఫ్ అనుకుంటారు, అసలు చాలా మందికి అర్థం కాదు. యూ లైక్ డ్రైవింగ్. ఇఫ్ యూ వాంట్ టు షో ఆఫ్, వేరే కార్స్ ఉన్నాయి దానికి షో ఆఫ్ చేయడానికి. బైక్స్ మారాయి, కార్స్ మారాయి, అన్నీ మారాయి, కానీ ఐ స్టిల్ అంటే నాకు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మీ నోస్ ఎలా. ఐ డోంట్ నో వై, బట్ ఐ థింక్ ఇన్ జనరల్ షేప్ అవుట్ అయింది అట్లా ఆఫ్టర్ వర్కింగ్ అవుట్ అండ్ ఆల్. బట్ ముక్కు మారకూడదు. వీడికి అసలు సంబంధమే లేదు. హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక థింగ్. డు యు బిలీవ్ దట్? కోవిడ్ వచ్చినప్పుడు ఐ రియలైజ్ ఇంట్లో అందరికీ వచ్చింది కోవిడ్, అందరు పడిపోయారు, కానీ ఇల్లు అంతా ఒక శ్మశానంలాగా అయిపోయింది. అప్పుడు అనిపించింది, అవును నా బ్యాంక్లో ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు ఇవి యూజ్లెస్. ట్రయంఫ్ మీద అనుకుంటా మీకు ఒక బిగ్ యాక్సిడెంట్ అయింది. నేను చచ్చిపోయి అనుకున్నా లెజిట్. మా ఫ్రెండ్స్ వెనక్కి వచ్చాక వాళ్ళని అడిగాను, ఫస్ట్ అది కాదు అసలు నేను బతుకున్నానా చెప్పండి, నా ఆత్మని చూస్తున్నా. సేవింగ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ ఫండ్స్ కానీ దీని మీద ఎలా ఎందుకు సేవ్ చేస్తారు? దే హ్యాడ్ సూసైడల్ థాట్స్ ఇవన్నీ. బట్ ఎక్కడో నేను దొరికాను వాళ్ళకి సమ్ ర్యాండమ్ వీడియో, ఇన్వెస్ట్మెంట్ జర్నీస్ చూపించాను కొన్ని. దే ఆల్సో స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. సో 0 rupees ఉన్నోడు దే మేడ్ couple of crores. ఎండ్ ఆఫ్ ది డే బికాస్ ఆఫ్ శ్రీమాన్ అన్న వే డూయింగ్ ఇట్ అనగానే ఆ ఫీలింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, నేను ఆయనతో పాటు జర్నీ చేశానని చెప్పొచ్చు. పక్క నుండి జర్నీ చేయకపోయినా సరే ఆయన కంటెంట్ ఫాలో అవుతూ కొన్నిసార్లు డిమోటివేట్ అయిన ప్రతిసారి ఆయన చూసి నేను మోటివేట్ అవుతూ ఉండేదాన్ని అనమాట. కొన్ని మాటలు, కొంతమంది సక్సెస్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ సక్సెస్ చూసి మనం కూడా యా ఫైనల్లీ అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఐ ఫెల్ట్ అనమాట. శ్రీమాన్ గారు ఎప్పుడైతే కొన్ని విషయాల్లో అలా సక్సెస్ అవుతూ వచ్చారో ఐ ఫెల్ట్ నేను కూడా ఏదో సక్సెస్ అయిన ఫీలింగ్ వచ్చేదనమాట. నా హోమ్లీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చేదాన్ని మిమ్మల్ని చూస్తే. యా, సో హీఈస్ నన్ అదర్ దాన్, అసలు ఇంట్రడక్షనే అవసరం లేని శ్రీమాన్ కొటారు గారు నాతో పాటున్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యు? ఐ యామ్ టూ గుడ్.
అండ్ అంటే ఇంతకుముందు కలిసినప్పుడు ఇవన్నీ చెప్పలేదు. బిఫోర్ దిస్ సెషన్ వీ హ్యాడ్ లైక్ అ వార్మప్ సెషన్. యా అప్పుడు ఇవన్నీ చెప్పలేదు. బట్ నా ఇప్పుడు అన్నీ ఇన్స్పైరింగ్ అది అని చెప్తున్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. నో యూ డోంట్ హ్యావ్ టు బి కేర్ఫుల్. మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కదా. నువ్వు అంత పాజిటివ్గా చెప్పారు కాబట్టి నేను ఐ హ్యావ్ టు కీప్ టు దట్. ఓకే శ్రీమన్ గారు, ఫస్ట్లీ మీరు మీ సక్సెస్ చూసి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ చూసి కానీ ఎప్పుడూ ఐ నెవర్ ఫెల్ట్ జెలస్. నాకు ఎప్పుడు ఒక విషయంలో జెలస్ అనిపిస్తుంది అంటే యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఎంత జెలసీ అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్. ఓకే, ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్ కదా. ఫ్రెండ్ సర్కిల్ మీకున్నది. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. సో హౌ ఇంపార్టెంట్ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ లైఫ్ అంటే ఏం చెప్తారు? అంటే ఎస్పెషల్లీ ఫర్ గైస్ ఐ థింక్ అదొక థెరపీ లాగా. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఒకలాగా ఉంటుంది, ఓకే, దెన్ బ్రదర్స్తో వెళ్ళినప్పుడు ఇంకోలాగా ఉంటుంది, బట్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇంకోటి ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇచ్చే ఆ థెరపీ ఉంటుంది, లైక్ ద వే యూ హ్యావ్ ఫన్ విత్ దెమ్, ద వే యూ హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్. అది నువ్వు ఫ్యామిలీతో చేయలేవు అలాంటి కాన్వర్జేషన్స్. ఓకే, సో మీకు ఏది కావాలో అది మాట్లాడచ్చు ఫ్రెండ్స్తో. ఆ కంఫర్ట్ ఫ్యామిలీతో కూడా ఉంటుంది, కానీ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ విత్ ఫ్రెండ్స్. ఓకే, సో మీ బ్రెయిన్ అవుట్ రైట్గా ఏది కావాలో అది చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అండ్ సేమ్ ఫ్రెండ్స్ ఐ మీన్ వాళ్ళే మనతో పాటు త్రూ అవుట్ ది జర్నీ ఉండడం కూడా అది డిఫికల్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే నా లైఫ్ అంతా కూడా చిన్నప్పటి నుంచి నాకు ఒక సర్కిల్ ఉండేది, 3 to 4 ఫ్రెండ్స్, మ్యాక్స్ 5 ఫ్రెండ్స్. ఆ 5 ఫ్రెండ్స్లోనే బతికేస్తుండే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్కి మారిపోతుండే ఆ ఫ్రెండ్స్. ఆ 1 year 2 years మ్యాక్స్ ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 5 ఫ్రెండ్స్తోనే జర్నీ ఉంటుండే నాది ఎప్పుడు. దెన్ మెల్లగా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు లేదా కాలేజ్ మారినప్పుడు స్కూల్ మారినప్పుడు ఆ 5 ఫ్రెండ్స్ పోతుండే, ఓకే, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తుండే. ఇది అలవాటు అయిపోయింది. దిస్ ద ఫస్ట్ టైం అనుకుంటా నాకు లాస్ట్ 10 years నుంచి ఒకటే సర్కిల్ ఉంది ఇప్పుడు. ఓకే, సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ నాకు సెట్ అయిన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు వీళ్ళందరూ. అందరికి బైక్ సిస్టము అంటే అట్లనే కలిసాం త్రూ బైకింగ్. వీ మెట్ ఫస్ట్ బెన్లీ తీసుకున్నప్పుడు ఒక గ్రూప్ తయారు చేశారు అనమాట దాంట్లో. ఓకే, ఆ బెన్లీ గ్రూప్ అనేసి అక్కడే కలిసాం ఫస్ట్ ఫ్రెండ్స్ అంతా. అటు ఒక 12-13 మెంబర్స్ అయ్యారు. బట్ ఐ నో కొన్ని ఇయర్స్ తర్వాత మెల్లగా అది ఫిల్టర్ అవుట్ అయిపోయి ద బెస్ట్ వన్స్ విల్ స్టే. అదే అయింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ లైక్ 5 స్ట్రాంగ్ ఫ్రెండ్స్, కానీ దిస్ ఇస్ దేర్ సిన్స్ 10 years. ఓకే, అండ్ వన్ మెయిన్ అంటే ఏం చెప్పగలరు వాళ్ళందరిలో? ఐ థింక్ ద బెస్ట్ వన్ అదే కదా, దట్ ఇస్ ద బ్యూటీ. బెస్ట్ అని లేదు దీంట్లో. దీస్ ఆర్ ఆల్ ద 5 ones. 5 ఏమో 6 అనుకుంటా. బట్ దీస్ ఆర్ ద వన్స్ ఐ కెన్ లివ్ విత్. ఇంకా ఎవరు కలిసినా ఇట్స్ నాట్ లైక్ స్పెషల్. ఎవరు కలిసినా తగ్గినట్టు అనిపించదు. ఎవరైనా కలవచ్చు ఈ 5 members-లో, ఐ విల్ బి హ్యాపీ. ఎవరే వాడు కలిసి ఉంటే బాగుండే అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకే, బట్ ఆడియన్స్ మైట్ లైక్ ఆదిత్య ఎక్కువ కదా కొంచెం. అది ఇంకా ఆడియన్స్ మైట్ లైక్ ఇట్, బట్ ఇన్ జనరల్ నాకు అందరు ఈక్వల్ మై ఫ్రెండ్స్. దర్ ఆల్ ఎవరు కలిసినా నాకు ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో ఫ్రెండ్స్ గురించి వస్తే దేర్ ఇస్ దిస్ సేయింగ్, అంటే మీ ఫ్రెండ్స్ని చూసి నువ్వు ఎలా ఉంటావు అని చెప్పేయచ్చు అని అంటుంటారు. ఇస్ దట్ ట్రూ? విల్ యూ అగ్రీ విత్ దట్? కష్టం అది. ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. ఓకే, క్యారెక్టర్స్ డిఫరెంట్ కదా. అంటే నీకు ఒకలాగుంటారు, లైక్ లెట్స్ సే మై ఫ్రెండ్ మైట్ బీ నాతో ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాడు, బట్ హీ మైట్ నాట్ బి ద సేమ్ విత్ యూ. ఓకే, సో హీస్ అ డిఫరెంట్ పర్సన్ విత్ ఎవ్రీ వన్. అండ్ నేను కూడా వాడితో ఒకలా ఉంటా, కానీ నీతో ఇంకోలా ఉంటా. సో అది గేజ్ చేయలేము అట్లా. ఓకే, ఐ అగ్రీ విత్ దిస్ పర్స్పెక్టివ్. అంటే అండ్ ఇంకొక విషయానికి వస్తే, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్యామిలీ, మీ నాన్నగారు, ఫస్ట్ యువర్ నాన్నగారు, ఇన్స్టాగ్రామ్లో ఒక బయో ఉంటుంది. నేను ఇప్పుడైతే ఏదైతే ఉందో స్క్రాచ్ నుంచి వచ్చింది, నాకు నేనేమి ఇట్లా పుట్టలేదు అన్నట్టు మీ నాన్నగారు. సో హౌ వాస్ యువర్ చైల్డ్హుడ్? ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్? మై చైల్డ్హుడ్ వాస్ గుడ్. అంటే టచ్ వుడ్ అన్నీ చిన్నప్పటి నుంచి కూడా హీ బ్రాట్ మీ అప్ ఇన్ సచ్ అ వే దట్ ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్. ఓకే, అంటే ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు నాకు అన్నిటికీ, విచ్ ఇస్ నాట్ గుడ్. ఓకే, అదొకటి నేను యాజ్ అ పేరెంట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ టు మై కిడ్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వద్దు. యూ వుడ్ బి లైక్ యు ఆర్ ద బెస్ట్. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి అది కరెక్ట్. ఎందుకంటే నేను కూడా నా కిడ్గా చెప్పబోదే, కానీ ఐ స్టాప్ మై సెల్ఫ్. యు ఆర్ నాట్ ద బెస్ట్ అని చెప్పాలి కొంచెం. అవునా? అంటే యు ఆర్ గుడ్, యు ఆర్ నాట్ ద బెస్ట్. ఎందుకంటే నీ పైన ఇంకొకడు డెఫినెట్లీ ఉంటాడు. సో నువ్వు బెస్ట్ అనుకుంటే నువ్వేం చేయవు తర్వాత. యూ విల్ కీప్ థింకింగ్ నేను బెస్ట్ అని. కానీ ఒక టైం వస్తుంది దట్ యూ రియలైజ్ యూర్ నాట్ ద బెస్ట్. లైఫ్లో ఒక టైం వస్తుంది, జాబ్ తీసుకోవాలో లేకపోతే యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు యూల్ రియలైజ్ దట్ నన్ను అందరు బెస్ట్ అన్నారు కదా, నేను అంత రీచ్ అవ్వలేకపోతున్నానని. దెన్ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారు. సో బెటర్ యువర్ పేరెంట్స్ టెల్ యూ మీరు బెస్ట్ కాదు, యువర్ గుడ్ బట్ ట్రై టు బీ బెస్ట్ అని చెప్తే
ఐ థింక్ యూల్ హ్యావ్ దట్ స్పేస్ టు గ్రో. ఓకే. నువ్వు బెస్ట్ అని చెప్పేసి చిన్నప్పుడు తెలియదు కదా బెస్ట్ అంటే ఏంటనేది. యూ థింక్ యూఆర్ నెంబర్ 1. నేను అనుకున్నా ఒక టైం వరకు. తర్వాత లైఫ్ హిట్స్ యూ, నువ్వు ఏం పీకలేవరా, ఇక్కడ నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి స్ట్రగుల్ అనేది. యూ రియలైజ్ ఆఫ్టర్ యూ గ్రాడ్యుయేట్. ఇంకా అక్కడి నుంచి దాని రియలైజేషన్ వచ్చి, లేకపోతే అందరం అమ్మాని అనుకుంటాం ఫస్ట్. 10th అవ్వగానే ఇంకేముంది, నేను బిజినెస్ చేస్తా, 100 crores సంపాదించేస్తా, 1000 crores సంపాదిస్తా అనుకుంటా. బట్ దెన్ లైఫ్ హిట్స్ యూ, అక్కడ తెలుస్తుంది ఒక 5,000 సంపాదించడం కూడా చాలా కష్టం అని. అందుకు బెస్ట్ అని చెప్పొద్దు. యాజ్ అ పేరెంట్ ఐ థింక్ యూ షుడ్ సే యూఆర్ గుడ్, యూ హ్యావ్ ఇంప్రూవ్మెంట్, యూ హ్యావ్ మోర్ టు ఇంప్రూవ్ అని చెప్తే దే హ్యావ్ దట్ స్కోప్ టు గ్రో. ఓకే. బట్ టిపికల్ ఇండియన్ పేరెంట్స్ అంటాం కదా, ఐ మీన్ సేమ్ డైలాగ్స్ ఆర్ సేమ్ అప్బ్రింగింగ్ ఒకటి ఉంటుంది, గ్యారంటీ మన పిల్లాన్ని ఇలానే మేనేజ్ చేయాలి, ఇలానే మెయింటైన్ చేయాలి, సో వాళ్ళని సొసైటీలోకి ఇలానే పంపించాలి అని. మీరు ఆ దాంట్లోనే గోత్రూ అయ్యారంటారా? అంటే మామ్ వాజ్ లైక్ దట్. మమ్మీ కొంచెం అట్లా ఉండేది, ఇప్పటికి షీజ్ లైక్ దట్. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా కూడా షీల్ లైక్ ఇవన్నీ చేస్తున్నావు కానీ జాబ్ కూడా చేసుకోరు కదరా. సో ఆ టిపికల్ మెంటాలిటీ ఉంది మామ్కి. బట్ దట్స్ ఫైన్, అది డిపెండ్స్ ఆన్ హౌ దే వర్ బ్రాట్ అప్ ఇన్ దేర్ చైల్డ్హుడ్. డాడ్ కొంచెం అవుట్ గోయింగ్, హీ లైక్స్ టు టేక్ రిస్క్స్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి. సో నాకు కూడా ఏదైనా చెయ్యి, బట్ బీ హ్యాపీ, సోల్ సాటిస్ఫై కావాలి వెన్ యూ డూ సంథింగ్. బిజినెస్ చేస్తే చెయ్యి, జాబ్ చేస్తే చెయ్యి, ట్రై ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ లైక్ ఇట్ వెన్ యూ డూ ఇట్. చేయాలి అందరు చేస్తారని చేయకు అని ఒక క్లారిటీ ఇచ్చారు నాకు ఒక టైంలో. యా, హీ వాజ్ లైక్ దట్. హీ ఆల్సో ఫౌండ్ హిస్ పాత్, ఐ ఆల్సో ఫౌండ్ మై పాత్. బట్ అమ్మ మాత్రం ఇంకా కొంచెం ట్రెడిషనల్. ఒకరోజు వెన్ ఐ స్టార్టెడ్ ఆల్ దిస్ యూట్యూబ్ ఇదంతా, ఒక పాయింట్కి వచ్చాను వేర్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ కొంచెం నన్ను. దెన్ ఐ థింక్ డెక్కన్ క్రానికల్తో ఇంటర్వ్యూ అయింది. అప్పుడు హైదరాబాద్ టైమ్స్లో ఫస్ట్ పేజ్లో వచ్చింది ఫోటో విత్ మై ఆర్టికల్ అండ్ ఆల్. ఆ ఆర్టికల్ వచ్చినాక మామ్కి ఇంకా సరిగ్గా తెలియదు నేను ఏం చేస్తాను, వాట్ ఈస్ ఇట్, వీడియోలు చేస్తాడు, వీడియోతో ఆ ఇన్స్పిరేషనల్ ఫ్యాక్టర్ ఉంది అని తెలియదు. దెన్ ఒకరోజు మార్నింగ్ పేపర్ రాగానే నేను ఓపెన్ చేయని దాంట్లో ఉంది పేపర్లో మై ఆర్టికల్. తీసుకెళ్ళి లెగ్గానే ఫస్ట్ చూపించాయి, ఇగో మమ్మీ దిస్ ఇస్ వాట్ ఐ గాట్ అని. నేను ఎక్సైట్ అవుతుంది అనుకున్నా, బాగా వచ్చిందిరా, మంచిగా నీ గురించి ఆర్టికల్ రాశారు, గ్రేట్. డెక్కన్ క్రానికల్ అది కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుతాం, మీ పేపర్ అన్నీ అన్నారు అనేసి, కానీ జాబ్ కూడా చేస్తే బాగుంటుంది. ఇవన్నీ బాగున్నాయి కానీ జాబ్ కూడా చేస్తే బాగుంటుంది అని. సో నాకు అది ఇంకా ఉంది ఇప్పటికి. మొత్తం అంత పెద్ద పేపర్ డజంట్ మ్యాటర్ వాట్ యూ అచీవ్. ఇప్పటికి ఇప్పుడు షీ అండర్స్టాండ్స్ నౌ దట్ దిస్ ఇస్ సంథింగ్ అనేది. బట్ స్టిల్ షీల్ బీ హ్యాపియర్ ఇఫ్ యూ డూ అ జాబ్. అట్లా ట్రైన్ అయిపోయింది ఇంకా మైండ్. బట్ ఐ మీన్ దే వర్ ట్రైన్డ్ లైక్ దట్ కదా. సో ఒక జాబ్ షీ ఇస్ బెటర్ నౌ పోన్లేండి అట్లీస్ట్ సమ్హౌ. బట్ యూ హ్యావ్ ఎ గుడ్ పేరెంట్స్. ఎస్, ఐ డూ హ్యావ్ ఎ గుడ్ పేరెంట్స్ అని ఎప్పుడైనా ఒక థాట్ వచ్చిందా మీకు? ఎస్ ఆఫ్ కోర్స్, ఆల్వేస్ ఐ హ్యావ్ గుడ్ పేరెంట్స్, నో డౌట్. లేకపోతే నాకున్న సిచ్యువేషన్కి టు డూ ఆల్ ద థింగ్స్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇంత ఫ్రీగా ఇట్స్ నాట్ పాసిబుల్ అందరికి. మమ్మీ కొంచెం అట్లా ఉంటుంది కానీ షీ స్టిల్ అప్రిషియేట్స్ వాట్ ఐ డూ. ఎండ్ ఆఫ్ ది డే షీఈస్ హ్యాపీ వాట్ ఐమ్ డూయింగ్. యు ఆర్ హ్యాపీ కదా, నేను హ్యాపీ, చాలు. జాబ్ చేయట్లేదు కదా, సర్లే నీ ఇష్టం అది, కానీ యు ఆర్ హ్యాపీ లైక్ దిస్, గో హెడ్. అది మామ్. డాడ్ అయితే హీ డజంట్ కేర్, నువ్వు రిస్క్ తీసుకో, ఏదని చేసుకో, బీ హ్యాపీ. ఓకే. ఈ లైఫ్ హిట్టింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది మీకు? అంటే ఇందాక యువర్ టాకింగ్ కదా ఒకసారి గట్టిగా కొడుతుంది మన లైఫ్ అని. సో నాకు అరౌండ్ ఇంటర్మీడియట్ అనుకుంటా, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వెన్ ఐ వాస్ గోయింగ్ ఇన్ టు ఇంజనీరింగ్, మెల్లగా రియలైజేషన్ స్టార్ట్ అయింది దట్ ఆల్రెడీ 12-15 years ఆఫ్ అడల్ట్ లైఫ్ కాదు, లెట్స్ సే టీనేజ్ లైఫ్ వెళ్ళిపోయింది. బట్ వీ హియర్ స్టోరీస్ దట్ ఈ ఏజ్లోనే ఇతను స్టార్ట్అప్ పెట్టాడు, సక్సెస్ అయిపోయాడు, మనం ఎందుకు అవ్వట్లేదు అని. ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. దెన్ స్లోలీ ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి ఇట్ బికేమ్ మోర్ ఇంటెన్స్ ఆ క్వశ్చనింగ్. ఇంజనీరింగ్ కూడా తీసుకుంది ఎందుకంటే ఐ రియలీ లవ్డ్ హౌ థింగ్స్ వర్క్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ కానీ, హౌ దే క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఎలక్ట్రానిక్స్లో కానీ. కానీ నా ప్రైమరీ ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ అకాస్టిక్ ఇంజనీరింగ్. యా, అప్పుడు లేదు కూడా సరిగ్గా, సౌండ్ బేసికలీ. ఐ యూస్ టు లైక్ సౌండ్, అది ఎట్లా పని చేస్తుంది, స్పీడ్ ఆఫ్ సౌండ్, చాలా డీటెయిల్గా వెళ్తుండే. అండ్ ఐ లైక్ మ్యూజిక్, సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఇంత డీప్గా వెళ్తుండే ఆ టైంలో. బట్ నాకు సొసైటీ ఏం చెప్పిందంటే, దిస్ ఇస్ యూ షుడెంట్ టేక్ అకాస్టిక్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి, యూ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ దట్ హ్యాస్ మార్కెట్. నీ ఇంట్రెస్ట్ పక్కన పెట్టు, డబ్బులు దేంట్లోనే దానికి వెళ్ళాలని నేర్పించారు.
ఐ అగ్రీ. ఎవరు చెప్పరు, దెర్ ఇస్ అ సొసైటీ విచ్ సేస్ దట్. ఎస్. అయితే నాకు సరే దేనికి వెళ్ళాలి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి వెళ్ళు. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, ఐ డోంట్ హేట్ ఇట్, కానీ నా యాక్చువల్ ఇంట్రెస్ట్ కాదు అది. సో చెప్పారు అదైతే నీకు జాబ్స్ ఈజీగా దొరుకుతాయి, సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ అంటే వరల్డ్ వైడ్ యూజ్ చేస్తారు, అకాస్టిక్ అని చాలా చిన్న సబ్జెక్ట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా చెప్పి కన్విన్స్ చేసి నన్ను ఎలక్ట్రానిక్స్ ఇక అప్పుడు వినాలి కదా, ఓకే ఫ్యూచర్ గురించి చెప్తున్నారు అది, బట్ నాకు ఇంట్రెస్ట్ లేకపోతుండే దాంట్లో. సో ఐ వెంట్ ఇన్ టు దాట్. ఇంజనీరింగ్ అయ్యేసరికి మన టిపికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ సీన్ తెలుసు కదా, ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ యువర్ జాబ్, ప్లేస్మెంట్స్ ఇదే ఉంటుంది. అది చూస్తే అర్థమైపోయింది, ఓకే ఇవంతా వీళ్ళు చేసేది జస్ట్ టు ట్యూన్ యూ టు గెట్ యువర్ జాబ్. నువ్వేదో రీసెర్చ్ చేస్తావు, ఏదో కనిపెడతావు సర్క్యూట్లు, ఇది కాదు, ఇట్స్ జస్ట్ టు గెట్ యువర్ జాబ్ అండ్ నీ బిల్లులు కట్టుకొని బతికేస్తానికి నేను ప్రిపేర్ చేస్తున్నారు అంతే. అదేదో నువ్వు చాలా ఏమంటారు ఇన్వెంట్ చేస్తావు అనే ఇది లేదు ఎవరికి, నీ ప్రొఫెసర్స్కి లేదు, నేను అట్లా ట్రైన్ కూడా చేయట్లేదు అనేది అర్థమైపోయింది. దట్ టైమ్ లైఫ్ హిట్ మీ. ఓకే వచ్చాము ఒక పాయింట్కి, ఫినిష్ లైన్ లాగా ఉంది ఇది, వీళ్ళు ఏం చేసేదట్లేదు నాతోని, జాబ్ ఇప్పించేదట్టున్నారు, ఈఎంఐ కట్టుకొని బతికేసే దీంట్లో ఉన్నారు, దే ఆర్ ప్రిపేరింగ్ మీ ఫర్ దట్ అనేది అర్థమైపోయింది బై థర్డ్ ఇయర్. అండ్ అందరు కూడా అట్లనే ఉన్నారు, లైక్ ఫ్రెండ్స్ నీ క్లాస్లో ఎవ్రీవన్ ఈస్ బీయింగ్ ట్రైన్ ఫర్ దట్ అండ్ దర్ ఫైన్ విత్ ఇట్. వాళ్ళకి అర్థమైపోయింది అది, ఓకే మనం ఇదే చేయాలి అని. అప్పుడు నాకు అనిపించింది ఇది నేను చేయలేను, బట్ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి వీ హ్యావ్ టు గో అహెడ్ అనేసి వెళ్ళాను కొంచెం ముందరికి. స్టార్టింగ్లోనే ఇంకా పోవాల్సి వచ్చింది, బికాస్ ఒక దీని వరకు వచ్చాం కదా, వీ కేమ్ టు అన్ ఎక్స్టెంట్ వెరీ కాంట్ లీవ్ ఇట్. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాము, దెన్ టిపికల్ జాబ్, స్టార్టెడ్ విత్ అ జాబ్, బిజినెసెస్ ట్రై చేశాను, కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్, కానీ టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ యూ నెవర్ సీ మనీ. ఈ సైకిల్ కూడా నడుస్తూ ఉంటుంది. బిజినెస్ చేస్తున్న టైం అంతా యూ వాంట్ టు డూ అ జాబ్, ఎందుకంటే జాబ్లో దెర్స్ అ గ్యారంటీడ్ శాలరీ, 30th day యుల్ గెట్. బిజినెస్ అనుకో యూ పుట్ సమ్ క్యాపిటల్, వెనక్కి ఏం రావు, 1 year రాకపోవచ్చు, 2 years రాకపోవచ్చు, ఆర్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో ఆ క్లారిటీ ఉండదు దాంట్లో. సో ఇది చేసినప్పుడు అది చేయబుద్ధి అవుతుంది, అది చేసినప్పుడు ఇది చేయబుద్ధి అవుతుంది. దెన్ రెండు ట్రై చేశాను, దెన్ ఫైనలీ లేదు ఐ డిడ్ అ జాబ్ ఫస్ట్ బిజినెస్ చేశాను, కాంట్రాక్ట్స్ ఇస్తుండే కన్స్ట్రక్షన్స్ ఇంటూ ఆర్మీ కాంట్రాక్ట్స్ ఉంటుండే కొన్ని, MES అంటారు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, అందులో కాంట్రాక్ట్ తీసుకొని ఐ డిడ్ ఇట్. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, డొండిగల్ ఎయిర్ ఫోర్స్లో ఉండే కొన్ని కాంట్రాక్ట్స్, అవి చేశాను. ఐ డెంట్ ఎంజాయ్ ఇట్, కానీ బిజినెస్ చేయాలి కదా అని చెప్పి అది చేశాను. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్లా 2 years ఏమో పోయింది అప్పుడు, నాట్ ఎంజాయింగ్ ఇట్, ఏదో అదొక మెషిన్ లైఫ్ లాగా అయిపోయింది. అండ్ దెర్స్ నో స్కిల్ ఇన్ ఇట్, ఎవరైనా చేయొచ్చు అది. సో క్రియేటివిటీ లేదు దాంట్లో. ఐఎమ్ కైండ్ ఆఫ్ అ క్రియేటివ్ పర్సన్, ఐ లైక్ టు ప్లే విత్ కలర్స్, కెమెరాస్, ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్. సో అది కాదని అర్థమై దెన్ క్విట్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఆప్షన్స్. జాబ్ కనిపించింది ఆబ్వియస్లీ. సరే అసలు వీళ్ళు ఏం చేస్తారు జాబ్స్లో, ఇంత ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, గ్లాస్ బిల్డింగ్స్, దీంట్లో ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. బట్ ఐ వాస్ నాట్ స్టిల్ కీన్ ఆన్ గోయింగ్ ఫర్ అ జాబ్. అయితే మా ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు కజిన్, హీ వాజ్ అప్లయింగ్ ఫర్ అ జాబ్ ఇన్ గూగుల్. వాడు వెళ్ళి అప్లై చేసినప్పుడు నువ్వు వచ్చావు నాతో పాటు కింద వరకు, పైకి వచ్చి నువ్వు కూడా అప్లై చేసి ఒకసారి అన్నాడు. లేదు నువ్వు వెళ్ళు, నేను కింద వెయిట్ చేస్తాను, ఇంత ఎండలో పొల్యూషన్లో ఏముంటే పైకి వచ్చి కూర్చో అన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి అప్లై చేస్తున్నాడు, కిందకు వచ్చి జిరాక్స్ కాపీస్ లేవు అని మళ్ళీ వచ్చాడు కిందకి. ప్రింట్స్ తీసుకుంటాక వచ్చాడు రెజ్యూమేవి. తీసుకుంటుంటే సర్లేరా ఇక్కడ దాకా వచ్చినా నా అవి కూడా ప్రింట్ తీ అన్న. తీసాడు, వెళ్ళి జాబ్కి అప్లై చేసినాం, అది వచ్చింది జాబ్. సీరియస్లీ వచ్చింది. ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్తే రాదు. నేను అసలు ప్రిపరేషన్ లేకుండా వెళ్ళా, రావద్దు అని వెళ్ళా, వెళ్ళి ఇష్టం వచ్చిన ఆన్సర్లు ఇచ్చాను. కాన్ఫిడెన్స్ చూసారు వాళ్ళు. సో అది చూసి దే లైక్డ్ ఇట్ ఆ రోల్కి. ఆ గూగుల్ ఆఫ్ రోల్స్ ఉండే, బట్ ఐ గాట్ ద జాబ్. అక్కడ ఒక 1.5 year వర్క్ చేశాను, 2 years ఆల్మోస్ట్. దట్ ఈస్ వెన్ ఐ మెట్ పూజ, మై మేనేజర్, HR మేనేజర్. అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ చెప్పాలంటే. ఇట్ హెల్ప్ మీ బికాస్ ఐ ఫౌండ్ పూజ. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి బికాస్ ఆఫ్ పూజ. అండ్ దెన్ తర్వాత అక్కడ కూడా క్విట్ చేసి అగైన్ స్టార్టెడ్ కైండ్ ఆఫ్ బిజినెస్. అంటే గూగుల్ ముంబైలో జాయిన్ అయ్యారా మీరు? లేదు ఇక్కడే, వాజ్ ఇన్ హైదరాబాద్. దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ సిన్స్ 30-40 years. వాళ్ళ ఖాందాన్ అంతా ఇక్కడనే, అదర్ సెటిల్డ్ హియర్. అయితే అక్కడ కలిశాను. అండ్ దెన్ మళ్ళీ ఒక స్టార్టప్ లాగా ప్లాన్ చేశాను, అది వర్కౌట్ కాలేదు.
ఇట్ వాజ్ ఇన్ టు రెంటల్ స్టార్టప్ ఒకటి. యూ కెన్ రెంట్ ఎనీథింగ్ లైక్ ఎక్విప్మెంట్ ఓకే. ప్లాన్ చేశాను. బట్ అంత కొంచెం పైసలు పెట్టాక 1 year అయింది, డెవలప్ అవ్వట్లేదు సరిగా, ఇంట్రెస్ట్ కూడా పోయింది. వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ స్టార్ట్ సంథింగ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫాస్ట్ ఉండాలి దాంట్లో. ఇఫ్ యూ డోంట్ ఎగ్జిక్యూట్ ఇట్ ఆన్ టైమ్, మరీ లేట్ అవుతుంది అనుకో ఇంట్రెస్ట్ పోతుంది దాంట్లో. సో ఎగ్జిక్యూట్ చేసి యూ హ్యావ్ టు బీ ఆన్ ఇట్. అది చేయలే నేను. ఇట్ టుక్ టూ మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. దెన్ ఐ థింక్ అప్పుడు ఇంకో స్టార్టప్ వచ్చింది ఆప్షన్. ఐ గాట్ ఎ జాబ్ దేర్. సోషల్ మీడియా రిలేటెడ్ ఉండే, కాంటెంట్ క్రియేషన్ టైప్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇట్ సైడ్ అని చెప్పి, క్రియేటివ్ ఉండే. యా. సో అక్కడ జాయిన్ అయ్యాను. దట్స్ లైక్ అ స్టార్టప్. అక్కడ కూడా 1.5 year అండ్ దెన్ అయిపోయింది. ఒక రోజు కూర్చొని ఇన్ ఆఫీస్ అరౌండ్ 10 o'clock లాగిన్ అయ్యి వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ దట్ వాజ్ ఆల్మోస్ట్ 1.5 year లాంగ్. ఎంత బోర్ కొడుతుందంటే జాబ్, ఇట్స్ సో ఇరిటేటింగ్. ముందర ఒక ఏసీ అట్లా పెట్టుంది, దానే చూస్తుండే రోజు స్ప్లిట్ వేసి, పక్కన విండో, అందరు పని చేసుకుంటున్నారు, నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఒక పని ఇచ్చారు నాకు, ఎక్సెల్ షీట్స్ రిలేటెడ్ యాడ్స్ రిపోర్టింగ్ ఏదో ఉంటుంది ఒకటి. యూ హ్యావ్ టు సీ హౌ మెనీ కన్వర్జన్స్ అయినాయి, ఇవన్నీ డేటా ఉంటుంది. ఆ క్రియేటివ్ వర్క్ ఉండేది, బట్ దానికన్నా ఎక్కువ ఇది ఎక్కువైపోయింది. సో ఇట్ గాట్ బోరింగ్. ఆ ఎక్సెల్ షీట్స్ చేస్తున్నా రోజు రావాలి, అవి చేయాలి. సో ఇట్స్ గాట్ సో బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ దట్ కూర్చొని ఆలోచించి బయట చూస్తున్నా, ఇట్స్ రైనింగ్, నైస్ వెదర్, నేను ఇంకెన్ని ఇయర్స్ ఇట్లా ఉంటాను ఇక్కడ, అందరు పని చేస్తున్నారు, నేను అమ్మ ఇట్లనే ఎప్పటి నుంచి ఇట్లనే కూర్చున్నా. అక్కడ ఇంత మంచి బ్యూటిఫుల్ వెదర్ ఉంది, ఐ థింక్ బయటకు వెళ్ళాలి అనేసి అనుకున్నా. ఐ వెంట్ అవుట్. బయటకు వెళ్ళి ఒక 10 minutes అట్లా పీల్చుకొని లోపలికి వస్తే ఐ ఫెల్ట్ సో గుడ్. ఇంత మంచి వరల్డ్ ఉంది బయట, అన్లిమిటెడ్ స్కై కనిపిస్తుంది, అక్కడ తిరగకుండా ఇక్కడ స్టక్అప్ అయిపోయాను ఏంటి అని ఒక స్ట్రాంగ్ థాట్ వచ్చింది. అది ఐ థింక్ ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఆ ఒక్క మూమెంట్ అక్కడ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే దట్ ఐ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ దేర్, ఏమి చేయకపోతుండే. ఆ ఒక్క పాయింట్ వస్తుంది విచ్ విల్ టెల్ యూ, యూనివర్స్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, ఆ పాయింట్ చెప్తుంది దిస్ ఈస్ ద మూమెంట్ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్, ఏమైనా చేయాలి డిఫరెంట్ అని. అక్కడ స్టెప్ తీసుకుంటే యూ విల్ గెట్ సక్సెస్ అనిపిస్తుంది నాకు. ఆ మూమెంట్లో అనిపించింది, రిజైన్ చేయలే, ఏం చేయలే, లేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు దాకా రిలీవింగ్ లెటర్ కూడా తీసుకోలేదు. వాళ్ళు అసలు మళ్ళీ అడగలేదు. హీ ఆల్సో అండర్స్టూడ్, ఎందుకంటే హీ యూస్ టు సీ మీ ఫౌండర్, అర్థమైంది అతనికి కూడా, యూ వాంట్ లీవ్ ఓకే అన్నాడు అంతే. తర్వాత డు యు బిలీవ్ ఇన్ మానిఫెస్టేషన్? ఓ ఫుల్. అంటే అప్పుడు బిలీవ్ చేయకపోతుండే, నౌ వెన్ ఐ లుక్ అట్ దాట్, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఆ మూమెంట్స్, ఐ అండర్స్టాండ్ దట్స్ మేనిఫెస్టేషన్. గట్టిగా ఉండేది దట్ ఐ డోంట్ వాంట్ టు డూ వాట్ ఐమ్ డూయింగ్ దట్ టైమ్, ఇంకేదైనా చేయాలి, హట్కే నా ఓన్గా చేయాలి అనేది ఉండేది. అది ఆ మూమెంట్ అనిపించింది. ఐ జస్ట్ గాట్ అప్, వెళ్ళిపోయా బయటకు అంతే. ఆకాశం చూసి వచ్చి ఎంత బాగుంది, వెళ్ళిపోదా. ఆ క్విట్ చేసిన గిల్ట్ కన్నా ఆ మంత్ శాలరీ పోతుంది ఇంకా, అక్కడ దానికన్నా బయటకు వెళ్ళి గాలిని చూస్తే మంచిగా అనిపించింది, క్లౌడ్స్ని చూస్తే మంచిగా అనిపించింది. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఐ లెఫ్ట్. ఓకే, ఏసీ గాలి కంటే బయట ఆల్వేస్. దెన్ బయటకు వెళ్ళి ఐ స్టార్టెడ్ థింకింగ్ నెక్స్ట్ డే నుంచి. ఆ మూమెంట్ బాగుంటుంది వెన్ యూ క్విట్ అండ్ గో అవుట్, కానీ నెక్స్ట్ ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది చూడు, అగైన్ ఆ స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఫర్ సమ్ టైమ్. ఇంట్లో ఏమో సపోర్ట్ ఫుల్. అంటే ఒకటైతే చెప్పారు దట్ ఇఫ్ యూఆర్ క్విట్ చేసే సర్వైవ్ అవ్వాలా ఓకే, బట్ నెక్స్ట్ టైం చాలా కూడా ఆలోచించుకో అన్నారు. అది అప్పుడు స్టార్ట్ అయింది ఆ క్వశ్చన్. అవును కదా, నేను ఆలోచించలేదు. వరల్డ్ అవుట్ దేర్ బాగుంది, బ్యూటిఫుల్ ఉంది, కానీ ఏంటి, ఏం చేస్తావు ఇక్కడ, సర్లే ఫిగర్ అవుట్ చేద్దాం అని చెప్పి వదిలేసాను. అక్కడ ఫ్రీ టైం ఉండే కాబట్టి ఐ స్టార్టెడ్ థింకింగ్, నాకు ఏమి ఇష్టం యాక్చువల్లీ, ఒకసారి అన్నీ కలెక్ట్ చేద్దాం హెడ్లో, నాకు ఏమేమి చేయాలంటే ఇష్టం అని. ఐ లైక్ అ కెమెరా, ఐ లైక్ బైక్స్, ఐ లైక్ ట్రావెలింగ్, ఇవన్నీ నాకు ఇష్టం. కానీ దీంట్లో పైసలు ఎందుకు వస్తాయి, దీంట్లో నుంచి జాబ్ చేయగలుగుతామా, ఏ ఉంటాయి, సరే మేబీ నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ ఇట్లాంటివి ఉంటాయి, ట్రావెల్ ఛానల్స్ ఉంటాయి, వీటిలో ఏమని చేయొచ్చా, ఇవన్నీ థాట్స్ వస్తున్నాయి. దెన్ ఐ డిస్కవర్డ్ వన్ యూట్యూబర్, కేసీ నైస్టాట్, అమెరికన్ యూట్యూబర్. ర్యాండమ్గా వచ్చినాయి, అది అంటారు కదా మళ్ళీ యూనివర్స్ చూపిస్తుందని. ఎందుకో అతని వీడియో వచ్చింది, నాకు తెలియదు ఎందుకు, ఇట్ కేమ్ ఆన్ మై ఫీడ్, చూసాను ఆ వీడియో. ఎగ్జాక్ట్లీ ఇదే కదా నేను చేయాలనుకుంటున్నా అనిపించింది. సమ్ మూమెంట్ వేర్ ఐ ఫెల్ట్ దట్ ఐ కుడ్ రిలేట్, అరే వీడు చేస్తున్నాడు నేను చేయాలనుకున్నా సేమ్ అనేది అనిపించింది.
బట్ హిస్ జానర్ ఇస్ డిఫరెంట్, లైఫ్ స్టైల్ అండ్ ఈస్ వెరీ గ్రేట్ స్టోరీ టెల్లర్, క్రేజీ గుడ్ స్టోరీ టెల్లింగ్. అది చూసి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, బట్ నా ఫ్లేవర్ పెడదాం దీంట్లో. ఐ లైక్ బైక్స్, ఐ లైక్ ట్రావెలింగ్, ఈ రెండు కలిపి, అండ్ ఐ లవ్ క్యాప్చరింగ్ థింగ్స్ ఆన్ అ కెమెరా. దెన్ ఎడిట్, మ్యూజిక్, ఇవన్నీ అంటే ఐ లవ్ ఇట్. సో మ్యూజిక్ అనగానే మనం విన్నట్టు పైన విన్నాను నేను. ఐ గో టు ద ఫ్రీక్వెన్సీస్, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏం యూజ్ చేశారు, దానిపైన ఏం లేయర్ వేస్తారు, అక్కడికి వెళ్తాను. మీరు పియానో కూడా ప్లే చేస్తుండే అప్పుడు. ఎడిటింగ్ కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏదో నాకు వీడియో చెప్పాలనుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక స్క్రీన్ వేసి దాని మీద ఇట్లా రాసి చూపించాలి కదా. సో ఐ యూజ్డ్ టు లవ్ అవన్నీ కైండ్ ఆఫ్ కేసీ నెస్టెడ్ ఇన్స్పిరేషన్. అండ్ దెన్ ఐ లెర్న్ దట్ ఇవన్నీ కలిపి లెట్ మీ మేక్ అ ఛానల్. ఏదో దీంట్లో నుంచి లైఫ్ తీసుకురావాలని కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. అప్పుడు యూట్యూబ్ వాజ్ నథింగ్, దేర్ వాజ్ నో వ్యూవర్షిప్ కూడా ఇన్ జనరల్ యూట్యూబ్కి, అండ్ ఇట్ వాజ్ ఓన్లీ ఫేమస్ ఇన్ అదర్ కంట్రీస్ దాన్ ఇండియా. ఇంకా తెలుగు స్టేట్స్ అయితే మర్చిపో, నో వన్ న్యూ దట్ టైమ్. 2016 అనుకుంటే డిసెంబర్. దెన్ ఐ స్టార్టెడ్. ఫస్ట్ వీడియో వాస్ బెన్లీ 600i. నా దగ్గర మంచి బైక్ ఉంది, ఐ వాంట్ టు షూట్ దట్. మంచి బైక్ ఉంది, లెట్స్ షో కేస్ అబౌట్ ద 5 బ్యాడ్ థింగ్స్ అండ్ 5 గుడ్ థింగ్స్ అబౌట్ ద బైక్. ఇది ఎవ్వరు చెప్పలేదు ఇప్పటిదాకా. దే ఆర్ సెల్లింగ్ దిస్ బైక్స్. ఎందుకంటే నేను హర్ట్ అయ్యా ఆ బైక్ కొన్ని వీడియోస్ చూసి. నో వన్ స్పోక్ అబౌట్ ద బ్యాడ్ థింగ్స్ అబౌట్ ఇట్. అందరే సౌండ్ బాగుంది, ఇది బాగుందని చెప్పారు, కానీ దాంట్లో ఫాల్ట్స్ ఎవరు చెప్పలే. అది చూడకుండా దాని ఫాల్ట్స్ మోసపోయా. కొన్నాక ఐ రియలైజ్ దట్ దీంట్లో కొన్ని థింగ్స్ బాగాలేదు, ఇది ఎవరు ఎందుకు చెప్పట్లేదు. సో నా వేలో కేసీ నైస్టాట్ ఇన్స్పిరేషన్తో లెట్స్ మేక్ అ వీడియో. క్రియేటివిటీ, మ్యూజిక్, ఎడిటింగ్ విచ్ ఐ లవ్, ఇవన్నీ కలిపి క్యాప్చరింగ్ విచ్ ఐ లవ్, స్లో మోషన్ షార్ట్స్, ఇవన్నీ మిక్స్ చేసి లెట్స్ మేక్ అ నైస్ వీడియో అనేది డిసైడ్ అయ్యి ఐ మేడ్ అ గుడ్ వీడియో. అది ఫస్ట్ డే పెట్టినప్పుడు ఐ థింక్ 3-4 వ్యూస్ ఏమో వచ్చాయి. 3-4 ఇట్ మైట్ బి యువర్స్ యాక్చువల్లీ. అప్పుడు ఐ థింక్ వచ్చినాయి. మా ఫ్రెండ్స్కి కూడా పంపించాను, వాళ్ళతో సో ఇవి కూడా చేస్తున్నావు నువ్వు అదే అన్నారు. దెన్ ఇట్ వాజ్ నైస్, ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇక్కడ చెప్పాను కదా, ఐ వాజ్ నాట్ థింకింగ్ అబౌట్ మనీ ఫ్యాక్టర్ అసలు లేదు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ గెట్ అ మనీ ఫ్యాక్టర్ ఇన్ టు ఎనీథింగ్, మీరు చేయరు అది సరిగ్గా, బికాస్ కాన్సన్ట్రేషన్ అంతా మనీ పైన ఉంటుంది. ఆల్వేస్ మనీ షుడ్ బి అ బై ప్రోడక్ట్. మీరు ఇష్టం ఉన్నది చేస్తుంటే అది ఆటోమేటిక్ ఫ్లో అవుతుంది. ఎవరైతే మనీ అనకపోతున్నారో 100% రాసిస్తా, యూ కెన్ నెవర్ అచీవ్ మనీ. నాకైతే ఎప్పుడు కాలేదు అట్లా. ఎప్పుడైతే యూ ఫర్గెట్ మనీ అండ్ పర్స్యూ వాట్ యూ లవ్, ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో, దట్ ఈస్ ద టైమ్ యూ విల్ సీ ద రిజల్ట్స్. బై ప్రోడక్ట్ బికమ్స్ మనీ. నాకు అది అయింది. అండ్ దెన్ ఫస్ట్ టైం ఐ డెంట్ సీ అబౌట్ మనీ. అసలు మానిటైజేషన్ కూడా ఆన్ చేయలేను నేను, నాకు తెలియదు అట్లా ఉంటుందని. నాకు ఎవరో చెప్పారు, అరే మానిటైజేషన్ ఆన్ చేయలేని, దాంట్లో యాడ్స్ రావట్లేదని. దెన్ ఐ రియలైజ్, ఓ దీంట్లో ఇది కూడా ఉంటుందా. దెన్ ఐ పోస్టెడ్ ఇట్ 7-8 వ్యూస్. ఆఫ్టర్ సమ్ డేస్, ఐ థింక్ 1 వీక్ తర్వాత ఇట్ హ్యాడ్ 100 వ్యూస్ ఆర్ సంథింగ్. అప్పుడు నాకు మంచిగా అనిపించింది, అరే 100 వ్యూసా అంటే ఈ రూమ్లో ఒక 100 పీపుల్ని ఊహించుకో, అంతమంది నా వీడియో చూసారా అనే ఎక్సైట్మెంట్ వచ్చింది. ఓకే గుడ్. లైక్స్ వచ్చాయి ఒక 12-13 లైక్స్. నాకు అర్థమవుతలే 12 లైక్స్ 100 వ్యూస్ ఎట్లా వస్తాయని. దెన్ ఐ రియలైజ్ దట్ నేనే దాన్ని అన్నిసార్లు చూసానని. దిస్ ఇస్ ద టైమ్ ఐ రియలైజ్డ్. ప్రతిసారి చూస్తాం కదా ఎన్ని వచ్చాయని వ్యూస్ అని, అది ఓపెన్ చేసినప్పుడు అది కౌంట్ అవుతుంది. అప్పట్లో రిపీట్ కౌంట్ కూడా అయ్యేది యూట్యూబ్లో. నవ్ ఐ థింక్ రిపీట్ కౌంట్స్ అవ్వట్లేదు, యూనిక్ వ్యూస్ వస్తాయి ఇప్పుడు. సో అదైంది. అండ్ దెన్ ఆఫ్టర్ 1 వీక్ కాదు, ఐ థింక్ 1 మంత్ వెళ్ళింది. దెన్ ఇట్ గాట్ 3000 వ్యూస్. 3000 వ్యూస్ అయితే నావి కాదు, ఐ కాంట్ సీ ఇట్ 3000 టైమ్స్. సో మెల్లగా రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ హూ సర్చ్ ఫర్ దట్ బైక్, నాది ఫస్ట్ రికమెండేషన్లో రావడం స్టార్ట్ అయింది. అండ్ పీపుల్ లవ్ ద జెన్యూనిటీ దాంట్లో. నేను ట్రూగా నాకు ఏమనిపించిందో అది చెప్పాను. వెన్ యూ ఫేక్, ఇప్పుడు ఈ మధ్య దొరికిపోతున్నావు. ఇప్పుడు కాదు, ఎప్పటికి యూ విల్ గెట్ కాట్. ఆబ్వియస్లీ నాకు అట్లా రియల్ వ్యూస్ వచ్చాయి ఆర్గానికలీ. అండ్ స్లోలీ వెంట్ టు 100,000 వ్యూస్ ఒక రోజు. ఐ థింక్ 50,000 వ్యూస్. దట్ ఈస్ వెన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ బెన్లీ. వాళ్ళు సార్ వీడియో తీసేయండి అన్నారు. ఎందుకు అన్న, నాకు తెలియదు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాంట్లో. సో పీపుల్ స్టార్ట్ బయింగ్ ద బైక్ బికాస్ ఐ సెడ్ సమ్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ ఇట్. దీంట్లో కొన్ని ఇష్యూస్ నేను చెప్పాను విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అ రైడర్. అవి చెప్పేసరికి పీపుల్ స్టార్ట్ బయింగ్. ప్రతి ఒక్కడు షోరూమ్కి వెళ్ళి ఆ క్వశ్చన్ అడుగుతాడంట. ఒక యూట్యూబర్ వీడియో చేశాడు దట్ ఈ ఇష్యూ ఉందని బైక్లో,
అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్. సో కస్టమర్స్ బ్యాక్ ఆఫ్ అవుతున్నారు, ఓకే దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే తీసేయమని కూర్చున్నారు నన్ను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అన్న. ఓకే అంటే నువ్వు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ చెప్పాను మీరు ఉన్నవన్నీ, బట్ విల్ రిజాల్వ్ దోస్ ఇష్యూస్. రిజాల్వ్ చేసినావని ఇంకో వీడియో చేస్తా అన్న. ఓకే అప్పుడు దాకా తీయ ఏమో ఐ డోంట్ నో, బట్ మేబీ మెయిన్లీ ఆ పర్టిక్యులర్ మోడల్ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ మీ ఓకే ఆ టైంలో. నౌ దే రిజాల్వ్డ్ ఇట్, దే ఆర్ డూయింగ్ గుడ్, బట్ యా అది ఎఫెక్ట్ చేసింది, దట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్. యా ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. నేను ఇవన్నిటి కోసం కాదు, ఎవరో పడేయాలి ఎవరైనా లేపాలి ఇవన్నీ కాదు. ఐ వాజ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ లవ్ డూయింగ్ ఇట్. మ్యూజిక్, ఐ టోల్డ్ యూ రైట్, మ్యూజిక్ ఎడిటింగ్ ఇవన్నీ ఇష్టం కాబట్టి ఫ్లోలో పోతున్నా. ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ 15-20 వీడియోస్ సమ్మన్ టోల్డ్ మీ మానిటైజేషన్ ఆన్ చేయి. ఇది ఒకటి ఉంటుంది, పైసలు వస్తుంది దీంట్లో అని చెప్పి దెన్ ఐ స్విచ్డ్ ఇట్ ఆన్. అప్పుడు చాలా కొత్త కదా యూట్యూబ్ తెలుగు పీపుల్ కి. ఇట్స్ Yeah. ట్రూలీ న్యూ, పూర్తిగా కంప్లీట్లీ న్యూ వాళ్ళకి. దెన్ అరౌండ్ 1 year ఇట్లా నడిచింది. ఒకరోజు ఐ హ్యాడ్ టు టెల్ మై వైఫ్ ఓకే అబౌట్ దిస్. ఏం చేస్తున్నావు అసలు నువ్వు అనేది. అంటే కొంచెం టైం వరకు షీ డజంట్ నో దట్ ఐమ్ నాట్ గోయింగ్ టు ద జాబ్, బికాస్ షీ యూస్ టు గో టు ద జాబ్. ఓకే నేనేమో ఇంట్లో ఉంటుండే, షీ డజంట్ నో. ఏదో చేస్తున్నా ఫ్రీలాన్సింగ్ అది ఇది అనుకుంది వర్క్ వైజ్, బట్ షీ డెంట్ నో ఐమ్ డూయింగ్ వీడియోస్. ఓకే ఐ థింక్ ఇది ఇంకా ముందే ఫస్ట్ వీడియోలోనే ఇది. దెన్ ఐ టోల్డ్ హర్, నేను షీ సెండ్ మీ ఫర్ సమ్ ఇంటర్వ్యూస్ ఓకే బికాస్ షీ's a HR manager, she has some connects, ఫ్రెండ్స్ ఉన్నారు వేరే కంపెనీస్. She told you go attend these interviews. వెళ్ళి ఐ డి నాట్ లైక్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్, ఎందుకంటే ఐ వాజ్ షూర్ ఇవే కదా ఇప్పుడు దాకా చేసాం, ఈ స్ట్రగుల్ అంతా అయింది ఒక 7-8 years. ఓకే ఐ నెవర్ లైక్డ్ ఇట్. మళ్ళీ ఇది ఎందుకు ట్రై చేయడం అని చెప్పి వెళ్తుండే జస్ట్ టు మేక్ హర్ హ్యాపీ. వెళ్ళి వెరీ బ్యాడ్ షో చేసి వచ్చేస్తుండే సో దట్ ఐ డోంట్ గెట్ సెలెక్టెడ్. వన్ డే షీ గేవ్ మీ వన్ వెరీ గుడ్ లీడ్, ఇది నీకు ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు ట్రై చేయని. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే రికమెండ్ చేస్తే ఐ వెంట్. వెళ్ళలేదు యాక్చువల్లీ, ఐ వెంట్ టిల్ ద ప్లేస్, ఆఫీస్ వరకు వెళ్ళి కింద నుంచి వచ్చేసా. దట్ డే షీ ఆస్క్డ్ మీ, తెలిసింది నేను వెళ్ళలేదని. షీ ఆస్క్డ్ మీ ఎట్లుండే ఇంటర్వ్యూ అనింది. బాగానే ఉండే అంటే నువ్వు వెళ్ళావు ఇంటర్వ్యూకి అనింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, తెలిసిందా వాడు చెప్పాడా ఎందుకులే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ అబద్ధం చెప్తే ఇంకో 10 చెప్పాలని చెప్పి లేదు వెళ్ళలేదన్న. ఆఫీస్ వరకు వెళ్ళాను, కింద నుంచి వచ్చేసాను. సరే ఒకటి సీరియస్ చెప్పు, పెళ్ళయింది అప్పటికి కదా, కిడ్ లేదు ఇంకా కానీ, బట్ పెళ్ళయింది, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. అడిగింది, అసలు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు సీరియస్లీ, నువ్వు ఏదైనా చెయ్యి కానీ ఐ విల్ సపోర్ట్ యూ, నాకు అట్లాంటి ప్రాబ్లం లేదు, బట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, జాబ్కి వెళ్ళట్లేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు, నేను పెట్టిన రికమెండేషన్ కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఏం చేద్దాం. అప్పటికి ఐ షార్ట్ ఆల్ దిస్ వీడియోస్, పెట్టలేదు ఇంకా వీడియో, దిస్ ఇస్ బిఫోర్ దట్ వెళ్ళి ఇంకా పెట్టలేదు. దెన్ ఐ టోల్డ్ హర్, నేను ఇంకా దిస్ ఇస్ ద మూమెంట్ అనమాట, మూమెంట్ ఆఫ్ ట్రూత్ వేర్ ఐ హ్యావ్ టు రివీల్ దిస్. షీ వాస్ ఏమంటారు బట్టలు మడత పెడుతుంది బెడ్రూమ్లో ఉన్న, షీ జస్ట్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్, ఇట్లా మడత పెట్టు అడిగింది, ఏం చేద్దాం అనుకుంటా చెప్పు అసలు అని. నేను ఇది మూమెంట్ చెప్పేయాలి అని చెప్పి ఐ హావ్ డిసైడెడ్, ఇక్కడ కూడా ఇంకా హికప్స్ చేస్తే ఇది ఎప్పటికీ కాదు, చెప్పేద్దాంలే అని. అదేదో ఇంట్లో లవ్ మ్యారేజ్ గురించి చెప్పినంత టెన్షన్తో, అంటే బికాస్ యు ఆర్ ద హస్బెండ్, నువ్వు ఇవన్నీ చేయాలి ఉల్టా అని చెప్పి ఇంకా చెప్పాను, నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు యూట్యూబ్ అంటే ఎవ్వరు తెలియదు. పూజ వాజ్ లైక్, వీడియోస్ ఏం వీడియోస్ అని, వాట్ వీడియోస్ అని అంటే యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఏమవుతుందని తెలియదన్న. అదెందుకు అనింది, అట్లా చేయడం నాకు ఇష్టము, ఇప్పుడు దాకా అన్నీ చేశాను కదా, వి వెంట్ త్రూ ఆల్ దట్, నాకు ఏది ఎక్కట్లేదు, అది జెన్యున్లీ చేసేసాను ఆల్రెడీ వీడియో. అంటే చేసేసావా, మరి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు అని. నేను చెప్పాలి కదా, బికాస్ ఐ వాంట్ టు పర్స్యూ దిస్, ఇది ఎక్కడికి వెళ్తుంది నాకు తెలియదు, బట్ ఒక 1 year ఐ వాంట్ టు డూ దిస్ అని. షీ వాజ్ అన్హ్యాపీ ఆబ్వియస్లీ, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ అ శాలరీ ఆల్సో, అండ్ డిపెండెంట్ అయిపోయా కంప్లీట్, నాట్ ఆన్ హర్, ఆన్ ద ఫ్యామిలీ. ఐ డి నాట్ మేక్ ఎనీ మనీ, నా సేవింగ్స్ ఉండే, జాబ్స్ బిజినెసెస్ చేసినవన్నీ, సో ఐ వుడెంట్ రిలై ఆన్ ఎనీ వన్. కానీ ఆ మంత్ నుంచి లేవు ఇంకా. సో షీ వాజ్ లైక్, నువ్వు చెయ్యి కానీ ఐ థింక్ మనీ వస్తుందా దీంట్లో నుంచి అనేది తెలియదు అన్న. జెన్యున్లీ నాకు తెలియదు దాంట్లో నుంచి మనీ చేసుకోవచ్చు అని ఆ టైంలో 2016లో.
సో 2016 డిసెంబర్ ఇది. 2017 స్టార్ట్ అయింది. షీ సెడ్ ఓకే ఫైనలీ అదే రూమ్లో షీ టర్న్ అండ్ సెడ్ ఫైన్ యూఆర్ డూయింగ్ దిస్ అండ్ ఫీలింగ్ హ్యాపీ చెయ్యి అనింది. షీ సెడ్ దట్ ట్రై ఇట్ అవుట్, ఇఫ్ యూ థింక్ దట్స్ గుడ్ ఫర్ యూ ఇట్ విల్ హెల్ప్ యూ, ట్రై చేయనింది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ట్రై చేద్దాం, ఫుల్ దిల్సే చేద్దాం దీన్ని. 1 year ఐ విల్ గివ్ ఇట్ ఫుల్ ఆన్. దీనిలో ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈజ్ ద సీక్రెట్ ఇన్ ఇట్. ఈవెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎ రిజల్ట్. ఎందుకంటే అది వస్తుందో రాదో తెలియదు ఫ్యూచర్, బట్ వాట్ యూ హ్యావ్ ఇన్ కంట్రోల్ ఈజ్ ద ప్రెజెంట్. అక్కడ ఏం చేయొచ్చో మ్యాక్సిమం చేయాలి. ఫ్యూచర్ కంట్రోల్లో లేదు ఎట్లయినా. రిజల్ట్ మంచిగా వస్తే ఇట్స్ గుడ్, మంచిగా రాకపోతే ఇట్స్ ఎ లెసన్, యూ లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. మీ BMW దాని కింద క్యాప్షన్ కూడా అదే ఉంటుంది, ఐ నెవర్ ప్లాన్ ఫర్ ఇట్. అంటే నేను ఇదేదో మొత్తం ప్రోగ్రెస్ రావాలి అని ఏదో చేసి చేసుకునేది కాదు. మిరాక్యులస్ యాక్చువల్లీ. నేను ఇప్పటికీ ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఆ రోజు ఇఫ్ ఐ గో బ్యాక్, ఇప్పుడు మాట్లాడుతుంటే ఐ కుడ్ గో అండ్ సీ మై విజన్ దేర్, దట్ హౌ ఐ స్టార్టెడ్. లాన్లో కూర్చొని మా ఇంట్లో కింద ఫోన్ 1+3T ఫోన్ ఉంది విచ్ డజంట్ వర్క్ ప్రాపర్లీ, ఎందుకంటే దాని వాయిస్ సింక్ అవ్వకపోతుండే విత్ ద వీడియో. వీడియో ఒకటి క్యాప్చర్ అయితే ఆడియో ఒక 2 seconds డిలే వచ్చేది. అలాంటి ఫోన్తో ఐ స్టార్టెడ్. ఒకరోజు మధ్యాహ్నం వెళ్ళి అందరు పడుకుంటే పూజ ఆఫీస్కి వెళ్ళిపోయింది. టుడే ఈజ్ ద మూమెంట్ ఐ హ్యావ్ టు స్టార్ట్. అంతకుముందు ఒక 1 month నుంచి డిలే చేస్తున్నా, చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం, కానీ యూ నెవర్ స్టార్ట్. సో యూ హ్యావ్ టు స్టార్ట్ వెన్ యూ థింక్ ఈజ్ ఆ డే స్టార్ట్ చేసేయాలి. మండే చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా, ఇట్లా అవ్వదు. స్టార్ట్ చేద్దాము అనే ఐడియా వస్తుంది చూడు, సంథింగ్ యూ స్టార్ట్ దట్ డే, దట్ మూమెంట్. అప్పుడు మూవ్ అవుతాయి థింగ్స్. అప్పుడు కూర్చొని టుక్ అవుట్ మై ఫోన్, స్లో మోషన్ షార్ట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ విత్ బెన్లీ. అక్కడి నుంచి ఇట్ మూవ్డ్ ఎవ్రీవేర్. అండ్ దెన్ వాట్ వాజ్ ఐ సేయింగ్ అబౌట్ పూజ. సో షీ సెడ్ దీంట్లో మనీ వస్తే ఐ ఆల్సో డోంట్ నో, చూద్దాం. దెన్ రిజల్ట్స్ స్లోలీ స్టార్టెడ్ హ్యాపెనింగ్. మెల్లగా రీచ్ పెరిగింది. దెన్ పీపుల్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్. 1000 subscribers వచ్చారు ఫస్ట్. ఎవ్రీ టైమ్ ఇట్స్ పాజిటివ్. పీపుల్ లవ్డ్ ఇట్. 99%, ఈవెన్ టుడే దర్ 99.6% లైక్ రేషియో కంపేర్ టు ఎనీథింగ్. సో 1,00,000 మంది చూస్తే దాంట్లో 99,900 పీపుల్ లవ్ ఇట్. ఎవరు అగేన్స్ట్ ఉండరు. మీ జెన్యూనిటీకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా. అది ఐ రియలైజ్డ్ వెన్ ఐ డిడ్ దట్ ఫస్ట్ వీడియో ఇట్ సెల్ఫ్. ఎందుకంటే నేను ఏది చెప్పినా ఐ సే ఇట్ ఓపెన్లీ. దాంట్లో ఫేక్ ఉండదు ఏమి. దట్ ఈస్ వాట్ వర్క్స్. ఆర్ ఇఫ్ యూ ట్రై టు బి సమ్వన్ ఎల్స్, ఇఫ్ యూఆర్ మేకింగ్ అ వీడియో, ఇప్పుడు కేసీ నైస్టెడ్ అండ్ ఇష్టం అని చెప్పి నేను ఎగ్జాక్ట్ వాళ్ళలాగా చేస్తే అవ్వదు. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఒరిజినాలిటీ. అది వర్కౌట్ అయింది నాకు. అండ్ జెన్యూనిటీ. వాట్ ఎవర్ ప్రమోట్ చేయడానికి చేయరు. సో ఈ ప్రోడక్ట్ ప్రమోషన్స్ కూడా అయినప్పుడు ఐ డోంట్ డూ ఇట్ ఆన్ పర్పస్. జెన్యూన్లీ ఫీల్ ఫర్ ఇట్. అది యూజ్ చేస్తాను వెన్ ఐ లైక్ ఇట్. నాకు రిజల్ట్ రాదు టు బి ఆనెస్ట్. వాళ్ళు ఇది పెట్టుకో జుట్టు వస్తుంది అంటారు. ఇట్ మైట్ నాట్ హ్యాపెన్, బట్ ఇట్స్ నాట్ కాజింగ్ ఎనీ హార్మ్ కూడా. ఐ సీ దట్. నాకు ర్యాషెస్ వచ్చాయి అది పెట్టుకుంటే. అట్లీస్ట్ నెగిటివ్ అయితే అవ్వట్లేదు. సో లెట్స్ ప్రమోట్ ఇట్. ఇట్స్ గుడ్ ఫర్ మీ. ఐ మేక్ మనీ త్రూ దట్. ఇట్స్ గుడ్ ఫర్ సమ్మన్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ దెమ్. ఎందుకంటే చాలా మందికి వర్కౌట్ అయింది అది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ జనరల్ రెవెన్యూ ఆఫ్ ద కంట్రీ. ట్యాక్సెస్ మూవ్ అవుతాయి, రెవెన్యూస్ మూవ్ అవుతాయి. సో ఇన్ జనరల్ ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఐ డోంట్ డూ బెట్టింగ్ యాప్స్. ఫ్రమ్ ద బిగినింగ్ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు లేదు. ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు బి అప్రోచ్డ్ ఫర్ బెట్టింగ్ యాప్స్. అందరికన్నా ముందు చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఐ నెవర్ వెంట్. ఇన్ ది రీసెంట్ కూడా అయింది అట్లా, బట్ ఐ డెంట్ గో ఇన్ టు ఇట్. ఎందుకంటే నేను యూజ్ చేయకపోతే, ఆర్ నేను నైషాకి చెప్పాను ప్లీజ్ యూజ్ అ బెట్టింగ్ యాప్ అని నా కూతురు చెప్పా. లేకపోతే ఐ వుడెంట్ టెల్ మై బ్రదర్. నా తమ్ముడికి అరే బెట్టింగ్ యాప్ వాడరా అని చెప్పా. ఇది చేయనప్పుడు ఇంకొకటి అయితే పక్కా చేయను నేను అది. ఇఫ్ ఐ ఫాలో ఇట్ ఇన్ మై హౌస్, మా ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా అంటే ఐ టెల్ అదర్స్ ఆల్సో చేయండి. లేదంటే అవసరం లేదు, డోంట్ యూజ్ దట్ ప్రోడక్ట్. నేనే వాడతలే, నువ్వు ఎందుకు వాడాలి? డోంట్ యూజ్ ఇట్. ఓకే. మీకు కామెంట్స్లో ఐ సా దిస్ అంటే శ్రీమనన్న తోపు, దానికి ముందు ఇంకా ఏదో ఉంటుంది లైన్స్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అంటే సినిమా హీరోలకు వచ్చినట్టు మీకు ఈ డైలాగ్స్ వస్తుంటాయి. దమ్ముంటే ఆపు, శ్రీమనన్న తోపు, దమ్ముంటే ఆపు, మల్కాజ్గిరి కా షాన్, ఇలాంటివి చాలా కామెంట్స్ వస్తుంటాయి. సో ఫ్రమ్
కరిజ్మా వేసుకొని మల్కాజ్గిరి రోడ్స్లో తిరుగుతున్న దగ్గర నుంచి BMW X4 ఇక్కడ దాకా హౌ వాజ్ ద జర్నీ ఈ బైక్స్ కానీ లేదంటే కార్స్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ విచ్ కార్ ఆర్ ఏ బైక్ అంత స్పెషల్ మెమరీ ఉంది మీకు దాని వెనుక? ఐ థింక్ కరిజ్మా అండ్ టైగర్. టైగర్ మేడ్ మై లైఫ్ కంప్లీట్లీ. ఎందుకంటే అంటే ఆ టైంలో ఏ బైక్ ఉన్నా నా లైఫ్ అట్లా క్రియేట్ అయ్యేది, బికాజ్ ఇట్స్ మీ వాజ్ మేకింగ్ ద కాంటెంట్. బైక్ ఈజ్ జస్ట్ అ టూల్. అప్పుడు టైగర్ ఉండే ఆ టైంలో. సో అండ్ పీపుల్ హ్యావ్ కనెక్ట్ విత్ ఇట్. ఆ బండిని చూసేటోళ్ళు కాబట్టి ప్రతిసారి. బట్ జర్నీ వాజ్ అమేజింగ్. అంటే ఫ్లోలో వెళ్ళాను, అట్లా అబ్జర్వ్ చేయలేదు ఏమవుతుంది లైఫ్లో అని. జస్ట్ ఫ్లోలో పోతున్నా అంతే. అది ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్ అని చెప్పా కదా, వెన్ యూ డోంట్ ఫోకస్ ఆన్ మనీ ఇవన్నీ బై ప్రోడక్ట్స్ లాగా వచ్చాయి థింగ్స్. BMW వచ్చింది, మధ్యలో కార్స్ కొన్నా, బైక్స్ కొన్నా, ఇవన్నీ బై ప్రోడక్ట్ లాగా వచ్చాయి. ఎందుకు కొన్నా అంటే ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ ఇట్ అని, ఐ జెన్యున్లీ ఎంజాయిడ్ డ్రైవింగ్ దోస్ థింగ్స్. చాలామంది BMW కొంటున్నాం అంటే షో ఆఫ్ అనుకుంటారు. అసలు చాలా మందికి అర్థం కాదు, యూ లైక్ డ్రైవింగ్. ఇఫ్ యూ వాంట్ టు షో ఆఫ్, వేరే కార్స్ ఉన్నాయి దానికి షో ఆఫ్ చేయడానికి. BMW ఈజ్ నాట్ ఫర్ షో ఆఫ్. పీపుల్ పర్సీవ్ ఇట్ లైక్ దట్, కానీ ఇట్స్ మోర్ అబౌట్ ద డ్రైవింగ్ ప్లెజర్. నడుపుతుంటే వచ్చే ప్లెజర్ ఇస్ డిఫరెంట్ ఇన్ BMW. దీంతో కొన్నా నేను. ఆ సీల్ ఉందో ఒకటిలో. ఇట్స్ ఫర్ ద డ్రైవింగ్ ప్లెజర్. ఓకే. అంటే మీ వైఫ్ వర్నా కార్ మీరు ఒక మంచి ఆరెంజ్ కలర్ వర్ణ ఒకటి తీసుకున్నారు. అప్పుడు ఆవిడ ఎంత ఎక్సైట్ అయినారో, మనం మీరు BMW తీసుకున్నప్పుడు కూడా అంత ఎక్సైట్మెంట్ లేదు. నేను కూడా అవ్వలేదు టు బి ఆనెస్ట్. ఏదో కొంటున్నాం అన్నట్టు. అంటే స్లోలీ యాజ్ యూ ఏజ్ ఆర్ మెచ్యూర్ అయ్యే కొద్ది లైఫ్లో ఐ థింక్ యుల్ రియలైజ్ ఈ మెటీరియల్ థింగ్స్ ఇవన్నీ ఒక పాయింట్కి వచ్చి నాకు చెప్తాం, కానీ ఇట్ ఈస్ రియల్. చిన్నగా ఉన్నప్పుడు వెన్ యూ డోంట్ హ్యావ్ ద మనీ టు బై ఇట్ ఆర్ ఎల్స్ ఫస్ట్ పర్చేజెస్ ఉంటాయి కదా, వెళ్ళి డబ్బులు పెట్టి నేను కొనగలుగుతానా అనే ఒక ఆలోచన వచ్చింది ఫస్ట్లో. నేను నా సొంత పైసలతో కొనగలుగుతానా అని. అట్లాంటిది అంటే ఐ కుడెంట్ బై పాకెట్ మనీ ఇచ్చేటోళ్ళు 200-300. దాంట్లో తర్వాత లెట్స్ సే జాబ్ కూడా చేశాను. మై సేవింగ్స్ వర్ అరౌండ్ 10,000-15,000 a month. 9,000 టు బి ఆనెస్ట్. 9,300 చేంజ్ ఏదో ఉండే మై ఫస్ట్ శాలరీ. ఆ 9,300లో ఒకసారి పోయి జీన్స్ కొన్నాను, డెనిమ్స్. అది కొనగానే 5,000 పోయినాయి. ఇంకా 4,000 నేను 1 month బతకాలా. ఇంత టైట్ పొజిషన్ నుంచి వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మనీ, వెన్ ఐ కుడ్ గో అండ్ బై అ బైక్ ఫుల్ పేమెంట్ చేసి, ద టైగర్, అప్పుడు ఐ ఫెల్ట్ గుడ్. అది మీ ఓన్ మనీ, నా ఓన్ మనీతో. బట్ ఇది రిపీటెడ్గా అవుతుంది అనుకో, దెన్ ఐ గాట్ అనదర్ బైక్. ఇది చేస్తుంటే అందులో కిక్ లేదు, బేసిక్గా ఎంజాయ్మెంట్ లేదు. ఫస్ట్ కొన్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ థర్డ్ బైక్, ఫోర్త్ బైక్కి లేదు. దెన్ ఐ వాజ్ లైక్ దిస్ డజంట్ మ్యాటర్. ఇంకా ఎక్స్పీరియన్సెస్ కావాలి, నాట్ ద థింగ్స్. నాకు టైగర్ కొన్నప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్ ఆర్ ఈవెన్ వర్ణ కొన్నప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్ BMW కొన్నప్పుడు రాలేదు. ఓకే. అదే మెటీరియల్ థింగ్స్ కి ఐ వాస్ హ్యాపీ దట్ ఐ అచీవ్డ్ ఇట్. ఒక లగ్జరీ కార్ అట్ దిస్ ఏజ్, అండ్ దెన్ ఐ లవ్ డ్రైవింగ్ ఇట్, ఐ హ్యావ్ ఇట్ అనేది ఒక మంచి ఫీలింగ్ ఉండే. కానీ ఫస్ట్ వచ్చిన ఎక్సైట్మెంట్ ఈ కార్కి రాలేదు నాకు. అంటే మెటీరియల్ థింగ్స్కి, లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి, మనం ఎంజాయ్ చేసే మూమెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ అంటే యూ డోంట్ ఎంజాయ్ ఇట్ మచ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాను అనుకో, ఐ నో ఐ నాట్ గెట్ ఎక్సైటెడ్. అండ్ ఈ మధ్య కాలంలో ఒక వీడియోలో సమ్వేర్ ఐ హ్యావ్ సీన్ దట్, అంటే ఐ థింక్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ మేబీ ఫిజియోథెరపిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ హీ టోల్డ్ యూ దట్ మీరు ఇంకా ఏదో చేద్దాం అనుకుంటున్నారు. అది ఉంటుంది కదా ఎప్పుడు, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. హీ సెడ్ అంటే నాకు ఈ మధ్యలో యాంగ్జైటీ అవన్నీ స్టార్ట్ అయినాయి కొంచెం, విచ్ ఇస్ న్యాచురల్ వన్స్ యూ క్రాస్ 35 and all. అంటే యూ కీప్ నా అండర్స్టాండింగ్ ఇస్ వన్స్ యూ కీప్ అప్రోచింగ్ ది ఓల్డర్ ఏజ్ ఆఫ్ యువర్ లైఫ్, మీకు ఒక థాట్ వస్తుంది దట్ ఏజ్ అయిపోతుంది జల్దీ, నేను ఇంకా అది రాలేదు, నాకు ఇంకా అది అచీవ్ చేయలేదు, ఇంకెంతో చేయాలి అని అనుకుంటాం. బికాస్ వి కంపేర్ అవర్ సెల్స్ టు అదర్స్, ఫ్రెండ్స్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో చూస్తాం, అరే వాడు ఇదిగా ఉన్నాడు, వాడు అది చేస్తున్నాడు, ఇన్ని కోట్లు ఉన్నాయి, యూ వాంట్ టు అచీవ్ దాట్. తెలియకుండా ఇది ఎంత వద్దనుకున్నా అది ఉంటుంది. బికాస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ యూ వాంట్ టు గ్రో ఆల్ ద టైమ్. ఇవాళ కన్నా నెక్స్ట్ డే బెటర్ ఉండాలనిపిస్తుంది. దట్స్ వై వి గో టు జిమ్, వి డూ ఆల్ దిస్ సో దట్ వీఆర్ బెటర్. ఈ ఎక్స్పాన్షన్ దీంట్లో ఐ స్టార్టెడ్ గెటింగ్ యాంగ్షియస్. అందరికి అవుతుంది ఇది. ఇఫ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ దట్ మీన్స్ యువర్ బాడీ ఈజ్ ఏబుల్ టు టేక్ ఇట్ ఇన్ దిస్ ఏజ్. ఇవన్నీ నీకు నర్వస్ సిస్టమ్ పైన ఇవన్నీ పైన ఎఫెక్ట్ అవుతుంది వన్స్ యూ క్రాస్ అ సర్టన్ ఏజ్. ఎందుకంటే ఇట్స్ నాట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్.
ఏజ్ అయ్యే కొద్దీ ఇవన్నీ కూడా స్లో అవుతుంటాయి. దెన్ యూ ఫీల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యాంగ్జైటీ. ఓకే. చిన్నప్పుడు యాంగ్షియస్ ఫీల్ అయితే యూ కెన్ స్టిల్ టేక్ ఇట్, బట్ యాజ్ యూ గెట్ ఓల్డర్ ఇఫ్ యూ ఫీల్ యాంగ్షియస్ అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్. ఏదో అయిపోతుంది బాడీలో స్టార్ట్ అయింది. ఓకే. బట్ ఇదంతా దెన్ ఇట్ గాట్ బెటర్ వెన్ ఐ మెట్ సమ్ పీపుల్, లైక్ ఎగ్జాంపుల్ దిస్ డాక్టర్ ఆల్సో హూ టోల్డ్ మీ, శ్రీమాన్ నువ్వు యాంగ్షియస్ ఫీల్ అవుతున్నావు కొంచెం, యూ హ్యావ్ లిటిల్ యాంగ్జైటీ, లెట్స్ నాట్ కాల్ ఇట్ యాంగ్జైటీ, బట్ నీకు డ్రైవ్ ఉంది దట్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఓకే. అండ్ యూ నో యూ కెన్ అచీవ్ ఇట్. నీకు తెలుసు దట్ యూ కెన్ అచీవ్ దట్, నీ రిసోర్స్లో ఉంది అది, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఓకే. ఈ ఫైట్ నడుస్తుంది హెడ్లో, దానివల్ల యూ గెట్ ఆల్ దీస్ టెన్షన్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ యూజువలీ. అతను చెప్పినాక ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. వెన్ యూ నో మోర్ అబౌట్ ఇట్, ఏదైనా ప్రాబ్లం గురించి వెన్ యూ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, దెన్ యూ విల్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ కొంచెం రిలాక్స్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు ఒకటి భయం ఉందనుకోండి, లైక్ దర్ ఇస్ ఒక డార్క్ రూమ్ అండ్ దెన్ దెర్ ఇస్ సమ్ సౌండ్ కమింగ్ ఫ్రమ్ దట్, యూఆర్ స్లీపింగ్, మీకు భయం వేస్తుంది బాగా, యాంగ్షియస్ ఫీల్ అవుతారు. బట్ ద మూమెంట్ యూ లెర్న్ అబౌట్ ఇట్, అరే ఆ కర్టన్ ఆ సౌండ్ వచ్చింది అక్కడి నుంచి, వెన్ యూ లెర్న్ అబౌట్ ఇట్ యూ గెట్ కంఫర్టబుల్, దెన్ ఆ ఫియర్ పోతుంది. సేమ్ అయింది నాకు యాంగ్జైటీలో. వెన్ ఐ లెర్న్ మోర్ అబౌట్ యాంగ్జైటీ, ఎందుకు అవుతుంది, వాట్ ఆర్ మై థాట్స్, ఇవి దీని గురించి నేర్చుకున్నప్పుడు ఇట్ వెంట్ డౌన్. ఇప్పుడు టచ్ వుడ్ మళ్ళీ రావద్దు, కానీ ఇట్స్ బీన్ మోర్ దాన్ 20 days సిన్స్ ఐ ఫెల్ట్ ఎనీథింగ్. ఓకే. బట్ అతను చెప్పినప్పటి నుంచి ఓకే. అంటే ఇంకా మీకు జీల్ ఇంకా ఉంది అంటే ఇంకా అది ఉంటుంది బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్. వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు డు అంటే తెలీదు, అది తెలిస్తే బాగుంటుంది. యూ డోంట్ నో వాట్ యూ వాంట్ టు డూ, బట్ యూ వాంట్ టు డూ సంథింగ్ అండ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్. అది ఏంటి అనేది తెలియదు, దట్స్ అన్నోన్. ఇట్ మైట్ బి నథింగ్, అసలు ఏం ఉండకపోవచ్చు కూడా. ఓకే. బట్ ఏదో వీ వాంట్ టు ఫాలో అ పాత్, ఏదో ఒక దగ్గర రీచ్ అవ్వాలని ఒక థింకింగ్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. అరే ఇవాళ ప్రొడక్టివ్గా లేదు, నేను ఏం చేయలేదు, ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ నర్వస్ సిస్టమ్ చూపిస్తుంది. అంటే మీరు యూ స్టార్టెడ్ రైడింగ్ బైక్స్, అంటే ఇది చేద్దాం నాకు ఇది ఇంట్రెస్ట్. ముందు జాబ్ చేశారు, బిజినెస్ చేశారు, యూ వాంటెడ్ టు రైడ్ బైక్స్, ట్రిప్స్కి వెళ్ళారు, తర్వాత కార్స్ కొన్నారు, ఇన్ని చేశారు. బట్ యూ నెవర్ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్, అంటే ఇంకా ఏదో చేస్తే బాగుంటుంది అనే ఇదిలో ఉన్నారు ఇంకా. దట్స్ ఆల్వేస్ దేర్, అదే అంటున్నా కదా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఏదో ఒకటి న్యూ థింగ్స్ చేస్తూ ఉండాలి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అట్లుంటే దట్స్ హౌ టెక్నాలజీ పెరిగింది వరల్డ్లో. ఆ డ్రైవ్ ఉంది కాబట్టి హ్యూమన్స్కి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీడే, థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్, ఫ్లైట్స్ కనిపెట్టారు, ద టెక్నాలజీ వీ హ్యావ్ ఇంటర్నెట్ నుంచి. ఆ డ్రైవ్ ఉంది కాబట్టి హ్యూమన్స్కి దట్ దే వాంట్ టు ఫైండ్ సంథింగ్ న్యూ ఎవ్రీ టైమ్. లేదు ఇది చాలు అని అప్పట్లోనే ఆపేసి ఉంటే ఇంత టెక్నాలజీ వచ్చేది కాదు. సో ఇట్స్ అ గుడ్ థింగ్, బట్ హౌ యూ టేక్ ఇట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు వేరేగా పెట్టేశారు హెడ్లో సొసైటీ, డబ్బులకి లింక్ చేశారు అన్ని, నీకు ఏది చేసినా డబ్బులు రావాలనేది పెట్టేశారు. దానివల్ల ఏమీ చేయలేకపోతున్నాం సరిగ్గా. ఆ ఆలోచనలు ఇది చేస్తే లాస్ అయిపోతామేమో, ఇది చేస్తే డబ్బులు పోతాయేమో ఇందులో ఉంటున్నాం, కానీ ఎంజాయ్ చేస్తున్నందుకు చేస్తున్నాం అట్లా లేదు. లైక్ ఐన్స్టైన్ ఆర్ ఎనీ ఎడిసన్ వీళ్ళు బల్బ్ కనిపెట్టింది నాట్ బికాస్ దే వాంట్ మనీ, ఇది తయారు చేసి దీంట్లో మనీ తీసుకొద్దామని ఎవరికి లేదు. ఈ జెన్యున్లీ వాంటెడ్ టు క్రియేట్ అ లైట్ బల్బ్, దాని వెనుక 100 అటెంప్ట్ చేశాడు. ఆ డ్రైవ్ ఉండాలి టు క్రియేట్ సంథింగ్ బికాస్ హీ లవ్స్ డూయింగ్ ఇట్. అది ఉంటే ఇలాంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అన్నీ రావు, ఉండవు. బట్ అంటే అన్నట్టు మనీ మేక్స్ ఎవ్రీథింగ్, మనీ ఉండాలి, డబ్బే అన్నిటికీ మూలాధారం, సర్వాలకి కారణం డబ్బు అన్నట్టు ఏదో చెప్తారు కదా. డోంట్ యు థింక్ ఇట్ ఈస్ ట్రూ అని అనిపించలేదు? ఒక టైం వరకు ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నీ షెల్టర్, నీ ఫుడ్, అది ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, మీద నీ బ్యాటిల్ అంతా హౌ టు లివ్ ప్రాపర్లీ. ఆ బేసిక్స్ వచ్చేసి అంటే ఆ బేసిక్ వచ్చే వరకు ఫైట్ అంటే దాని గురించి ఉంటుంది. బట్ వన్స్ యూ రీచ్ దోస్ బేసిక్స్, నీ ఫుడ్ సార్ట్ అయింది, నీ షెల్టర్ సార్ట్ అవుట్ అయిందంటే మిగతా అంతా జస్ట్ సర్వైవ్ నైస్లీ అండ్ డూ థింగ్స్ దట్ యూ లవ్. బట్ అక్కడి నుంచి ఆగిపోరు కదా. ఎస్, అక్కడ ఆగిపోరు. నాకు షెల్టర్ ఉంది, నాకు బట్టలు ఉన్నాయి, సో ఐఎమ్ హ్యాపీ, అలా ఆగరు కదా. అట్లా ఆగితే స్వామీజీ అవుతాం, ఆగము. ఇట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. అది దట్స్ ఎండ్లెస్. కానీ ఎక్కడ ఆపుతావు? వేర్ విల్ యూ స్టాప్ ఇట్? డూ యూ హ్యావ్ అ సర్టన్ టైమ్ ఇక్కడి నుంచి ఆపేద్దామని? అది ఎప్పటికి ఆగదు. మై డాడ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది బిలియనర్స్ వాళ్ళు, దే డోంట్ నో వెన్ టు పుల్ ద ప్లగ్. వాళ్ళు గుండె అయిపోయింది, మొత్తం జుట్టు వెళ్ళిపోయింది, మొత్తం స్ట్రగుల్ చేసి దే ఆర్ యంగర్ దాన్ మై డాడ్ బై 7-8 years, కానీ దే లుక్ ఓల్డర్ దాన్ మై డాడ్. సో అది కనిపించేస్తుంది ఫేస్ పైన, ద వే యూ లుక్, మీ స్ట్రెస్ అంతా యువర్ ఫేస్ షోస్ ఎవ్రీథింగ్. బర్న్ అవుట్ అయిపోయారు మొత్తం. దే హ్యావ్ మిలియన్స్ బిలియన్స్ ఉన్నాయి,
ఎలాన్ మస్కిల్తో కూర్చుంటారు ఆ రేంజ్ వాళ్ళది. బట్ స్టిల్ దే ఆర్ కంటెంట్మెంట్ రాలేదు ఇంకా. ఓకే. ఇక్కడ ఆపేద్దాం అన్నది రాదు వాళ్ళకి ఇంకా. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే తెలుస్తూనే ఉంటుంది చచ్చిపోయే వరకు. సో అది తెలియాలి ఎక్కడ ప్లగ్ పీకేయాలి నాది ఇంకా చాలు ఇక్కడికి స్టాప్ అనేది తెలిస్తే యూఆర్ వెరీ లక్కీ. ఓకే. యువర్ రెస్ట్ ఆఫ్ యూర్ లైఫ్ విల్ బి మచ్ బెటర్ ఏమో. అంతేనా? యా. సో మీ జర్నీలో త్రూట్ బైక్స్ మారాయి, కార్స్ మారాయి, అన్నీ మారాయి, కానీ ఐ స్టిల్ అంటే నాకు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మీ నోస్ ఎలా మారింది కదా. నాకు కూడా యూస్ టు లుక్ టూ డిఫరెంట్. అంటే మీరు ఐ థింక్ యూ హావ్ టు పుట్ అ ఫోటో హియర్. చాలా డిఫరెంట్ పర్సన్ అది కదా. ఐ డోంట్ నో వై బట్ ఐ థింక్ ఇన్ జనరల్ షేప్ అవుట్ అయింది అట్లా ఆఫ్టర్ వర్కింగ్ అవుట్ అండ్ ఆల్. బట్ ముక్కు మారకూడదు, అది ఎందుకు మారిందో తెలియదు. ప్లాస్టిక్ సర్జరీకి ఏమైనా వెళ్ళారా? రైనోప్లాస్టీ ఆర్ సంథింగ్? బట్ అంటే డ్రాస్టిక్ చేంజ్ ఉంది మీ ఓల్డ్ ఫోటో చూడండి. అంటే ఆ రోజు దాకా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో స్క్రాల్ చేస్తున్న పాత ఫొటోస్ డిలీట్ చేద్దామని గూగుల్ ఫొటోస్లో నుంచి, అప్పుడు ఇది దొరికింది పాత ఫోటో ఒకటి. నువ్వు యాక్చువల్లీ ఏదో వీడియో చేస్తున్నాను, ఆ వీడియో కోసం ఐ వాంటెడ్ ఓల్డ్ ఫోటో. అట్లా హార్డ్ డ్రైవ్లో ఎతుకుతుంటే ఐ ఫౌండ్ దిస్ ఫోటో. ఇది చూసి జూమ్ చేసి ఎవడ్రా వీడు అన్నట్టు చూసిన. తర్వాత దెన్ అది అప్లోడ్ చేసే వరకు కూడా నాకు తెలియదు దట్ దెర్స్ అ డ్రాస్టిక్ చేంజ్ అనేది. అప్లోడ్ చేసాక దెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్, అరే ముక్కు మారిపోయింది. ముక్కెలా మారిపోతుంది? ఐ థింక్ డాడ్స్ ముక్కు ఇస్ లైక్ దిస్, కొంచెం ఇట్లనే ఉంటుంది. బట్ నేను చిన్నప్పుడు అసలు చాలా డిఫరెంట్ ఉండేది. అనేటోళ్ళు అశోక్ ముక్కు వీడికి రాలేదండి, ఇంత పెద్దగా వచ్చింది. ఇప్పుడు మారింది. ఓకే. మీ సిస్టర్ కెనడానా? కెనడా ఉంటుంది అక్కడ. సో ఐ యూస్ టు సీ హర్ వీడియోస్ ఆల్సో. ఈ మధ్య చూస్తున్నా. ఓకే ఓకే. నాట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే యాక్టివ్ గా చేయదు, టైం పాస్ చేస్తుంది అట్లా. టైం పాస్ చేస్తా. ఓకే. సో మీ ఇద్దరు కూడా సిమిలర్ ఉంటారు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అవును అవును. యా. సో వెయిట్ కూడా ఇంతకు ముందు బాగా ఉండేవాళ్ళు కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక థింగ్. డూ యూ బిలీవ్ దట్? హెల్త్ ఈస్ 98 kilos ఉండే. హెల్త్ ఈస్ వెల్త్కి ఐ విల్ టెల్ యూ, వెన్ you'll have 100 ప్రాబ్లమ్స్ లైఫ్లో, యూ విల్ హ్యావ్ 100 డజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు ప్రాబ్లమ్ ఏంటి చెప్పి నీ లైఫ్లో అంటే యూ కెన్ టెల్, నాకు అది లేదు ఇది లేదు అది దొరుకుతలేదు ఇది చేద్దాం అనుకుంటా, ఇన్ని చెప్తావు ప్రాబ్లమ్స్. హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకో, నీకు అది ఒకటే ప్రాబ్లం, ఇంకా ఏం కనిపించవు ప్రాబ్లమ్స్. ఒక్కసారి జ్వరం రాని 102 103 వచ్చింది అనుకో, ఏమీ చేయలేవు లైఫ్లో. ఆ 2-3 days యూఆర్ డెడ్ ఇన్సైడ్ ద హాస్పిటల్ ఆర్ మీ బెడ్ పైన. దెన్ యూ విల్ రియలైజ్ ఇమ్మీడియట్లీ ఒక 1 lakh ఇస్తే ఫీవర్ తీసేసే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇంటెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, లెట్స్ సే సమ్ నాన్ క్యూరబుల్ డిజీజ్ అట్లాంటివి ఉన్నాయంటే యూ విల్ రియలైజ్ దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ యూ హ్యావ్. ఇది ఒక్కటి తీసే చాలు, నాకు ఇంకా వేరే 100 ప్రాబ్లమ్స్ అన్నా కదా అవి ఇచ్చే కావాలంటే, కానీ ఇది ఒక్కటి తీసే అనేది రియలైజ్ అవుతారు. వెన్ యూ నాకు కోవిడ్ వచ్చినప్పుడు అర్థమైంది అది. కోవిడ్ వచ్చినప్పుడు ఐ రియలైజ్ ఇంట్లో అందరికీ వచ్చింది కోవిడ్, అందరు పడిపోయారు. ఆల్మోస్ట్ 102 103, మామ్ది అయితే 80sలోకి వెళ్ళిపోయింది ఆక్సిజన్. ఐ వాజ్ ద ఓన్లీ వన్ కొంచెం బెటర్ ఉండే అందరిలో. డాడ్ వాజ్ ఆల్సో గుడ్. కానీ ఇల్లు అంతా ఒక శ్మశానంలాగా అయిపోయింది. అంత వైబ్రెంట్ ఉన్న ఇల్లు, అందరం నేను రోజు లాగింగ్ చేసుకుంటూ తిరుగుతుండే, బైక్ రైడ్స్ అన్నీ సడన్గా డెడ్ స్టాప్ పడ్డది. అందరికీ అయింది ఇది. సో ఒకరోజు కిందకి వెళ్ళి స్విగ్గీ చేసుకుంటే ఫుడ్ వచ్చింది. అది తీసుకొని పైకి రావడానికి నాకు లిటరలీ 20-30 minutes పట్టింది. బికాస్ మొత్తం ఫీవర్ ఉంది, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, మెట్లో ఎక్కడానికి కూడా రావట్లేదు. కూర్చొని వెయిట్ చేసి అప్పుడు అనిపించింది, అవును నా బ్యాంక్లో ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు ఇవి యూజ్లెస్, ₹1 పనికి రాదు, ఎవరు నాకు ఫుడ్ తీసుకొని రావట్లేదు. మమ్మీ అవుట్, డాడీ అవుట్, పూజ అవుట్, నైషా అవుట్, నేను ఒక్కడిని కొంచెం కదులుతున్నా. ఆ కదలడం కూడా ఇంత కష్టంగా, ఏం చేస్తే ఇది పోతుంది? ఎవరికి క్యూర్ లేదు దానికి. కోవిడ్కి అప్పుడు వ్యాక్సిన్ రాలేదు, ఇంకా క్యూర్ అయితే అసలే లేదు. దెన్ ఐ రియలైజ్డ్ మనీ సెకండరీ, హెల్త్ ఫస్ట్. అప్పటి నుంచి కొంచెం సీరియస్ అయ్యాను అబౌట్ హెల్త్. అప్పటి నుంచి డైట్ చేసి, అంతకు ముందు కూడా స్టార్ట్ చేశాను, బట్ ఐ గాట్ వెరీ సీరియస్. అంటే అది లుక్స్ కోసం చేశాను ఫస్ట్, షుడ్ లుక్ ఫిట్ అనేది. కానీ తర్వాత లైఫ్ స్టైల్ చేసేసేదాన్ని. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, లుక్స్ సెకండరీ. ఇట్లా ఉంటే యూ ఫీల్ హెల్దీ, విచ్ ఇస్ ద ఫస్ట్ వెల్త్ పాయింట్ నీకు. తర్వాత డబ్బులు హెల్దీ ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. డబ్బులు వచ్చినాక దాన్ని ఎంజాయ్ చేయడం కూడా యూ షుడ్ బి హెల్దీ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు రన్. చైనాకి వెళ్ళినప్పుడు చూశాను, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి వెళ్ళాం. అక్కడ ఇంకో రియలైజేషన్ వచ్చింది, యూ హ్యావ్ టు వాక్ అ లాట్, స్టెప్స్ తీసుకోవాలి, అంత ఈజీ కాదు. అప్పుడు డబ్బులతోనే అవసరం లేదు, యూ నీడ్ టు హ్యావ్ మసిల్స్, యూ నీడ్ టు హ్యావ్ గుడ్ లెగ్స్.
టు వాక్, ఆ బేసిక్ కావాలంతే. అక్కడ ఒక ముసలైన వచ్చాడు, ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్, ఒక స్టెప్ వేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, అలసిపోతున్నాడు. మేబీ హీ అచీవ్డ్ అ లాట్ బై దట్ టైమ్, బట్ ఇట్స్ టూ లేట్. అందుకనే యూ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్ వెన్ యూర్ యంగ్, వెన్ యూ కెన్ రన్ అరౌండ్. ఇది ఉన్నప్పుడు చేసేసుకోవాలి. ఓకే, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనే దానికి ఐ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ మీ స్టోరీలో ఉంది. బట్ దానికి ముందు ఇది డైలాగ్ ఆర్ జోక్ అనుకోండి, మెంటల్ హెల్త్ బాగాలేదని ట్రెక్కింగ్కి వెళ్తే ఫిజికల్ హెల్త్ బాగాలేదని తెలిసి వచ్చిందని. తీసే కదా, అంటే అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత నడవగలుగుతున్నాం, ఎంత ఎక్కుతున్నాం అనే దాన్ని బట్టి వీఆర్ నాట్ ఫిట్, కొంచెం హెల్తీగా ఉండాలి ఇప్పటి నుంచి అని చెప్పేసి. సో ఇందాక ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అంటే మీకు ఐ థింక్ ట్రయంప్ మీద అనుకుంటా మీకు ఒక బిగ్ యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ మీరు అయిపోయింది, ఇంక ఈ రోజు పోతాం. నేను ఆ రోజు చచ్చిపోయా అనుకున్నా లెజిట్. అంటే అది స్మాష్ సౌండ్ వచ్చాక మా ఫ్రెండ్స్ రిటర్న్ వచ్చాక బ్యాక్ వచ్చారు, వాళ్ళ కాల్ సెనా ఉంటుంది మాకు కమ్యూనికేటర్, అప్పుడే ఆన్ చేసి కనెక్ట్ అయింది. అది వచ్చి యాక్సిడెంట్ అయింది. ఏమో అయింది అర్థం అవ్వట్లేదు, బండి లెఫ్ట్ రైట్ అవుతుంది. దెన్ ఇట్ స్టాప్డ్. నేను చచ్చిపోయా అనుకున్నా లెజిట్. దెన్ ఐ గాట్ డౌన్. మా ఫ్రెండ్స్ వెనక్కి వచ్చాక వాళ్ళని అడిగాను, ఫస్ట్ నా అన్ని పాటలు ఉన్నాయా, చేతులు కాళ్ళు, ఎందుకంటే ఆ పెయిన్లో తెలియదు, బాడీ అది రెస్పాన్స్లో ఆ పెయిన్ రిసెప్టర్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. కట్ అయిందనుకో, చెయ్యమని వెళ్ళిపోయిందనుకో హాఫ్ చెయ్యి, యూ విల్ నాట్ నో ఆ మూమెంట్లో. తర్వాత పెయిన్ అంతా స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. ఆ ఫస్ట్ 10-15 minutes అయితే తెలియదు పెయిన్. అట్లేమన్నా అయిందేమో, అరే నా కాలు చేతులు ఉన్నాయా చెప్పండి ఫస్ట్. అది కాదు అసలు నేను బతుకున్నానా చెప్పండి, నా ఆత్మని చూస్తున్నా, అక్కడి దాకా వెళ్ళిపోయినా. బికాజ్ ఐ కాంట్ బిలీవ్ 80-90లో నేనున్నా, వాడు ఒక 120లో గుద్దాడు వెనక నుంచి, మారుతి స్విఫ్ట్. దెన్ దిగాను. ఐ డిసైడ్, అరే టెన్షన్ పడక, అంత బాగానే ఉన్నావు, అంత పర్ఫెక్ట్ ఉన్నావు అని. ఏది నన్ను ముట్టొకసారి ఉన్నా, ఐ కెన్ ఫీల్ యూ సార్. అప్పుడు సెన్సెస్లోకి వచ్చాను. వెనకకి తిరిగి చూస్తే బండి సగం వెళ్ళిపోయింది దాంట్లోకి, స్విఫ్ట్లోకి. తర్వాత అందరం కష్టపడి దాన్ని గుంజితే బయటకి, ఒక్క డెంట్ కూడా పడలే బండికి. వాడి కార్ అయితే మొత్తం స్మాష్, ఫ్రంట్ అంతా గుంజుకొని స్టార్ట్ చేసుకొని హైదరాబాద్ 800 kilometers కొట్టేసాం. అలానే ఏం కాలే బండికి. అరౌండ్ 12 lakhs. వెరీ స్ట్రాంగ్లీ బిల్ట్ అడ్వెంచర్ టూరర్. అండ్ దెన్ అక్కడ పోలీస్ కూడా ఉండే, దే సా దిస్. పాపం వచ్చి అడిగారు, కేసు చేస్తావు అతని పైన అనేసి. ఆ టైంలో ఐ వాజ్ లైక్, నేను బతుకున్నా, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఫస్ట్, ఈ ఏరియా మంచిది కాదు, పైప్ బాలే, లెట్స్ గో అని చెప్పి వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ కి బ్రతుకున్నాం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు యుల్ బి వెరీ గ్లాడ్ దట్ యువర్ అలైవ్. ఆ కేసు తర్వాత బయటపడ్డు, ఇంకేమైనా పెద్దగా అయ్యి ఉంటే, ఫ్రాక్చర్స్ అయ్యో లేకపోతే చెయ్యి వెళ్ళిపోయి ఉంటే, లైఫ్ అంతా బతకాలి, యూఆర్ బ్లెస్డ్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి వెళ్ళిపోయాను. బట్ యా, ఇప్పుడున్న మైండ్ సెట్లో ఐ వుడ్ డూ అ కేస్. అప్పుడు నేను మోర్ ఆఫ్ లెట్ గో. ఇప్పుడు కూడా లెట్ గోనే, బట్ దట్ వాజ్ అ మిస్టేక్ దర్. ఎందుకంటే ఓవర్ స్పీడింగ్ ఒకటి ఉండే. సెకండ్ థింగ్ ఇస్ హీ వాజ్ డ్రంక్. ఆ టైంలో తెలుసు, బట్ చెప్పాను కదా బతుకున్నా నేను, ఇది ఇంపార్టెంట్, వెళ్ళిపోదాం. ఇప్పుడు కొంచెం ఐ వుడ్ డూ అ కేస్ అని. ఓకే, ఫ్రమ్ దెన్ యూ బిలీవ్ దట్ ఇప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, సో ఈ మూమెంట్లో ఉందా. ఎస్, అంటే దట్ వాస్ లైక్ మై సెకండ్ లైఫ్. అక్కడ చచ్చిపోవాలి, ఐఎమ్ అలైవ్, సెకండ్ లైఫ్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అగైన్. దెర్ వాజ్ అ పాసిబిలిటీ కదా, ఆ రోజు చచ్చిపోయే ఛాన్స్ హై ఉండే. ఐ వాజ్ ఆల్మోస్ట్ డెడ్ అనుకున్నా కూడా నేను, బట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంటికి వచ్చేసాను, ఐఎమ్ అలైవ్, లెట్స్ డూ ఇట్ అగైన్ అనేది ఇది వచ్చింది. ఐ గాట్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దేర్. అంటే ఈ రోజు ఉన్నాం, సో ఈ రోజు బ్రతకడానికి ట్రై చేయండి అని చెప్పి మీరు యూ ఆల్వేస్ సే దట్ లివ్ ఇన్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్లో ఉండడానికి ట్రై చేయండి అని. బట్ హౌ కమ్ యు ఆర్ ఇన్ దిస్ సేవింగ్స్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈ ఫండ్స్ కానీ, దీని మీద ఎలా ఎందుకు సేవ్ చేస్తారు? అది ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ యూ లివ్ టుడే. ఐఎమ్ సేయింగ్ లివ్ హ్యాపీలీ టుడే. అంటే యువర్ థాట్స్ ఇవన్నీ ఐఎమ్ సేయింగ్ ఇట్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ చెప్పాలంటే ఆనెస్ట్లీ. ఇట్ చెప్పడం ఈజీ. వై డూ ఐ సే ఇట్? సో దట్ నేను కూడా ఫాలో అవుతా అని. బికాస్ యూ హ్యావ్ టు ఇన్స్పైర్ సమ్ వన్. అండ్ ఇట్లా చెప్పినప్పుడు యూ ఆల్సో టేక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ దాట్ ఇన్ యువర్ హెడ్ అండ్ మేబీ యుల్ ట్రై టు ఫాలో ఇట్. చేస్తాను లైక్ 80%, 50% మేబీ ఐ డూ ఇట్, బట్ ఇంకా 50% ఐ షుడ్ గెట్ బెటర్. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్ డిఫరెంట్, దట్ కీప్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్, బికాస్ ఇట్స్ నాట్ యూ అలోన్ కదా. యూ హ్యావ్ ఒక కిడ్ ఉన్నారు, యూ హ్యావ్ అ వైఫ్, నీకేమైనా అయినప్పుడు దే షుడ్ బి హ్యాపీ. వీడు పోయాడు మమ్మల్ని వదిలేసిపోయడం ఉండకూడదు. దే షుడ్ బి అమ్మాయి పోతే పోయాడేమో కానీ బట్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ అనేది ఉండాలి ప్రాక్టికల్లీ. ఉన్నంతసేపు ఒకలాగుంటుంది, బట్ వెన్ యూ గో
నువ్వు లేవు కాబట్టి పీపుల్ విల్ సే సో మెనీ థింగ్స్, వీడు పోవడమే బెటర్ అనేది ఉండకూడదు కూడా. అలా ఉండొద్దులేండి యాక్చువల్లీ. ఉండదు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్, నాట్ ఫర్ మీ బట్ ఇన్ జనరల్ పోయినప్పుడు దే షుడ్ ఫీల్ దట్ హీ డిడ్ అ లాట్ ఫర్ అస్ అనేది ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో దానికోసం సేవ్ చేస్తున్నారు తప్ప ఎంజాయ్ మూమెంట్ అనేది ఎంజాయ్ మూమెంట్ యూ హ్యావ్ టు డూ ఇట్. లైక్ టుడే ఇస్ గాన్, నౌ ఇట్స్ బీన్ 2 hours since we met. 2 hours back what we spoke can never be bought now. ఎస్ వెళ్ళిపోయింది అది, ఇంకా ఫర్ ఎవర్ అది రాదు ఆ టైం బ్యాక్, రైట్? సో యూ లివ్ దట్ మూమెంట్, ఇట్స్ గుడ్. ఎస్ అది బ్యాడ్ ఫేస్లో ఉండుంటే బాగుండేది కాదు ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ అ నైస్ కాన్వర్జేషన్ వీ హ్యాడ్. దిస్ స్టిల్ గోయింగ్ ఆన్, దిస్ ఇస్ ద ప్రెజెంట్, ఎంజాయ్ దిస్ మూమెంట్ అంటున్నా. ఓకే. డోంట్ థింక్ అబౌట్ అరే ఈవినింగ్ ఏం చేయాలి, ఎందుకు చేయాలి, అవన్నీ పెట్టుకుంటే లేట్ 25 to 30 అయి ఉండొచ్చు, ఆర్ 30 to 35 అయి ఉండొచ్చు. వాట్ సజెషన్ ఆర్ సంథింగ్ యూ వాంట్ టెల్ అంటే ఏంటి? ఇన్ జనరల్ లైఫ్, ఇన్ జనరల్ ఐ థింక్ ఇది నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఐ వుడ్ సే అబౌట్ మెంటల్ హెల్త్. బికాస్ ఇది ఒక్కటే నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా ఎవ్రీ టైమ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, బికాస్ ఐ డి నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ 30 నుంచి. ఓకే. బట్ మెల్లగా వెన్ యూ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ ఆ ఇష్యూస్ ఎక్కువైపోతుంటాయి. యూ సీ, రిమెంబర్ దిస్ ప్లేస్ దట్ ఇన్ ద నెక్స్ట్ 3 to 5 years దిస్ ఈస్ గోయింగ్ టు ద బిగ్గెస్ట్ బిజినెస్, మెంటల్ హెల్త్. ఫిజికల్ ఫిట్నెస్కి జిమ్స్ ఇప్పుడు ఫుల్ ఇదవుతున్నాయి, కానీ దిస్ టుక్ లైక్ 50 years. దిస్ విల్ టేక్ 5 years మెంటల్ జిమ్స్ బేసికలీ. ఓకే. మేబీ ఆశ్రమ్స్ లేకపోతే మెడిటేషన్ సెంటర్స్. మెంటల్ హెల్త్ విల్ బి ద బిగ్గెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ దేర్, you have to do it there. That is going to the మంచి biggest బిజినెస్ ఐడియా కూడా. Yeah, extremely good. I am seeing, అంటే I can see, and మేము చేస్తున్నాం ఒకటి ఓకే మెంటల్ హెల్త్ రిలేటెడ్. అది ఏంటో మళ్ళీ యూనివర్స్ కాదో చెప్పలేం, కానీ I got into some mental health startup. Okay. We're going to launch in August. Yeah. So adi, it is going to deal with such things, counseling, therapy, ఇట్లాంటివన్నీ. Right. And నాకు తెలియకుండా ఇది వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఇస్ స్టార్టింగ్ దిస్. Okay. వన్స్ అగైన్ అతనికి నేనే కావాలి యాజ్ ద ఫేస్ ఆఫ్ ఇట్, బికాస్ ద ట్రస్ట్, ద జెన్యూనిటీ. Right. అండ్ వీ వాంట్ టు బ్రేక్ ద టాబూ ఆఫ్ మెంటల్ హెల్త్కి యూ నీడ్ థెరపీ అనేది. ఇప్పుడు నీకు నాకు ఎట్లనో లో ఫీలింగ్ ఉందని చెప్పడం ఒక పెద్ద టాబూ ఇక్కడ. అంటే జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మెంటలీ లో ఉంటే మాత్రం వెళ్ళొద్దు. పిచ్ హాస్పిటల్ అంటారు. ఎగ్జాక్ట్లీ. పిచ్చోడు నీకు అంటే స్ట్రెంత్ లేదా, మెంటలీ వీక్ నువ్వు అంటారు. అదే నేను డబ్బులు లేకపోతున్నా అంటే అచ్చా నువ్వు ట్రైన్ చేయని చెప్తారు, కానీ నేను మెంటలీ లో ఫీలింగ్ ఉంది, వాళ్ళు సాడ్ ఉన్నా అంటే మాత్రం డిప్రెషన్ ఉందా నీకు, ఆ ప్రాబ్లం ఉందా అన్నట్టు చూస్తారు దాన్ని, ఒక టాబు లాగా. ఇది బ్రేక్ చేయాలి ఫస్ట్. సో మై ఎయిమ్ ఇస్ టు బ్రేక్ దాట్, దెన్ స్టార్ట్అప్. నైస్. ఓకే. అది. సో వన్ సజెషన్ అంటే మెంటల్ హెల్త్ మీద ఫోకస్, దాని మీద ఫోకస్ చేయాలి. దే హ్యావ్ టు ట్రైన్ దర్ హెడ్, దర్ బ్రెయిన్ ఎవ్రీ డే, లైక్ దే గో టు ద జిమ్. ఒక 1 hour కాదు, ½ an hour స్పెండ్ చేయాలి, 30 minutes in a day టువర్డ్స్ మెంటల్ హెల్త్. How to keep peace in their head. Peace. Okay. It can be meditation, it can be a walk. I don't know. Focus అయితే it should be on mental health. Mental health. Okay, done. Thank you. నాకు తెలియదు ఇంకా ఎట్లా ఫిగర్ అవుట్ చేయాలి. We are trying to figure out. You will figure out. Hopefully. Hopefully ఏంటండి, you will do it. Obviously. ఇవే థాట్స్ ఉన్నాయి ఇంకా, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి అని. అవునా? ఓకే, లెట్స్ సీ. నేను కూడా మీతో పాటు జర్నీ చేస్తుంటాను కాబట్టి ఐ విల్ సీ. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అయ్యో, ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ కన్వర్జేషన్. కొంచెం లాంగ్ అయింది, కానీ ఐ థింక్ యూజువలీ నేను చేస్తే 5 hours వెళ్తుంది. సోది మస్తు చెప్తా. ఇప్పుడైతే సోదిలా అనిపించలేదు. అండ్ ఐ వాంటెడ్ టు కవర్, మీరు బయట చెప్పేవి కాకుండా కొంచెం నార్మల్గా రైట్ ఇది చేద్దామని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టూ.